పంచాంగ శ్రవణం ఎంతో చక్కగా వివరించారు. మీరందరూ చాలా చక్కగా విని మంచి స్పందన తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికి మేలు జరుగుతుంది? రాజపూజ్యం ఎంత, వ్యయం ఎంత, అవమానం, ఇలా అన్ని విషయాలు చాలా చక్కగా వివరిస్తారు. త్రిపుర సుందరి పీఠాధిపతులు చిట్టిపెద్ది డాక్టర్ రామశర్మ గారు నాతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రతి నెల రాశి ఫలాలు అందిస్తూనే ఉంటారు. కాకపోతే ఈ రాశి ఫలాలకు ప్రత్యేకత ఏమిటి అంటే, మన ఉగాది రాశి ఫలాలు సంవత్సరం మొత్తానికి సంబంధించి, అంటే ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ వచ్చే మార్చి వరకు మీరు ఎలా ఉండబోతోంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతోంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి మేలు జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. చాలా చక్కగా వినండి, ఆచరించండి. పరిహారాలు కూడా చెప్తారు, ఆచరించే ప్రయత్నం చేయండి. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటిగా మేషరాశి, ఈ ఉగాదికి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ సంవత్సరం అంతా కూడా ఇటు విద్యారంగంలో కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఆదాయ వ్యయాలు కానివ్వండి, ఉద్యోగస్తులకి మార్పులు, బదిలీలు, ఇవన్నీ కూడా వివరించండి. మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం, వివరించండి. సంతోషం. శ్రీ గురుభ్యో నమః. అమ్మా, రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ సంవత్సరము మేషరాశి వారికి చాలా మంచి రోజని చెప్పాలి. 8 ఆదాయము, 14 ఖర్చు. 14 ఖర్చా అండి? అమ్మా, 8 ఆదాయము, 14 ఖర్చు, 4 పూజ్యము, 3 అవమానం ఈ మేషరాశి వారికి. అయితే మరి ఇలా ఖర్చు ఉందని చెప్తున్నారు గురువు గారు, మరి మంచిదని చెప్తున్నారు ఎలా అంటే, మేషరాశికి గత సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నుంచి గురువు మేషరాశిలోకి వచ్చాడు. అంతకంటే ముందు జనవరి 9వ తారీఖే 2023 జనవరి 9వ తారీఖు నాడే శని 11వ ఇంటికి వచ్చాడు. జన్మరాశికి అంటే మేషరాశిలోకే గురుడు వచ్చాడు. దానివల్ల గత సంవత్సరం నుంచి మేషరాశి వారికి ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అనుకున్న పనులు కావడము, ఆరోగ్యాలు మంచిగా ఉండడము, దిగ్విజయం కలగడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ జన్మరాశిలో ఉండబడేటువంటి ఒక గురువు ఇప్పుడు రేపు ఏప్రిల్ 30వ తారీఖు నాడు ధనస్థానానికి వస్తున్నాడు. గురువు ధనస్థానానికి వచ్చినా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. చాలా బాగుంటుంది. మిమ్మల్ని చూసిన ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందంగా ఉంది. గురువు రేపు ఏప్రిల్ 30వ తారీఖు నాడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. అయితే కొందరు ఏమంటారంటే వృషభ రాశి శుక్రుని యొక్క స్థానం గల, శుక్రుడు రాక్షస గురువు, ఈ గురువు ఏమో దేవతల గురువు, ఇద్దరికి వైరుధ్యం గల అంటారు. ఆ వైరుధ్యం పక్కకు పెట్టు, ఇద్దరు గురువులే. నీకు నాకు బాధ ఉండొచ్చు, కానీ ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇద్దరు మిత్రులమే, అంతే కదా. కాబట్టి శుక్రస్థానానికి గురువు వచ్చినప్పటికైనా మేషరాశికి ధనస్థానం అయింది కాబట్టి 11వ ఇంట శని తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి శుభమైనటువంటి ఒక యోగమే. అనుకున్న కార్యక్రమాలు నెరవేరడము, ధనాదాయం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, ఏమైనా వాళ్ళకు రుణ బాధలు ఏమైనా ఉంటే రుణ బాధలు తీరిపోవడము, ఆరోగ్యం మంచిగా ఉండడము, శుభకార్యాలు చేయడము, ఇంట్లో కూతుళ్ళ పెళ్ళిలో, అబ్బాయిల పెళ్ళిలో లేదా వాళ్ళకు సంబంధించిన పెళ్ళిళ్ళలోనో పాల్గొని సుఖంగా క్షేమంగా ఉండడము. ఇక ముఖ్యంగా గురువు విద్యా బోధకుడు, గురువు కాబట్టి ముఖ్యంగా ఈ అడ్వకేట్లు ఉంటారు, న్యాయస్థానం, గురువు న్యాయాధికారి కాబట్టి ఈ న్యాయస్థానంలో ఉండబడేటువంటి వారికి అభివృద్ధి చాలా బాగా ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, మంచిగా అనుకూలమైన. ఇదే కాకుండా ఈ గురువు ధనస్థానంలోనికి శుక్రస్థానంలోనికి వస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశిలో ఉండబడేటువంటి వారికి కొత్తగా ఉద్యోగాలు దొరకడం, ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్లు రావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, కొత్త గృహాలు కట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్లు వేసుకోవడము లేదా కట్టుకోవడం కూడా జరగడానికి ఆస్కారం. ఇక
విద్యార్థులకు అంటామా, విద్యార్థులకు చాలా చాలా మంచి రోజులు. గురువు ద్వితీయ స్థానం, ద్వితీయం ద్రవిణం విత్తం వాక్ సంబంధం. రెండవ స్థానము వాక్కుకు సంబంధించినటువంటివి, రచనకు సంబంధించినటువంటివి. కాబట్టి విద్యార్థులు వాళ్ళ సబ్జెక్టును కొంచెం కష్టపడి చదువుకున్నట్టయితే ఈ గురుగ్రహము వాళ్ళకు ఆ పరీక్షా సమయంలో వాళ్ళకు మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి ఆ విద్యలో పరీక్షలో ఉత్తీర్ణత సంపాదించడానికి 100కి 100 అనుకూలంగా ఉంది. అయితే గురువు గారు మంచిగా పాస్ అవుతామని చెప్పి ఉత్తీర్ణత అవుతామని చెప్పారు. మేము పుస్తకాలు చదవకున్నా బాధ లేదని చెప్పి పుస్తకాలు సెల్ఫ్లో పెట్టేసి బదిలీ చేసుకుంటూ కుడితే రాదండి. పుస్తకాలు చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఆ సబ్జెక్టును దాన్ని మనం మంచి చేసుకోవాలి, అందులో నిష్ణాతం. అప్పుడు గురుగ్రహం మనకు మంచి పేరు చేస్తుంది, విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి ఒక ఫలితాన్ని కలిగించేటువంటి ఉంది. మేషరాశి వారికి 12వ ఇంట రాహు ఉన్నాడు. మేషరాశికి 12వ ఇంట రాహు ఉన్నాడు. 12వ ఇంట రాహు విదేశయానాలు కలిగించేటువంటి వాడు, విదేశాలకు పంపించేటువంటి వాడు. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగాలు దొరకడం అంటే మన భారతీయులు ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో అలాంటి వారికి ఉద్యోగాలు ఇప్పించడం రాహుగ్రహం. విదేశాలకు ప్రయాణం చేయడానికి తొందరగా వీసా పాస్పోర్ట్ దొరకడం వీరికి అనుకూలంగా. లేకుంటే ఒకసారి వీసా దొరకాలంటే పాస్పోర్ట్ దొరకాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది ఈ సంవత్సరము విదేశాలకు వెళ్ళేటువంటి ఒక మేషరాశి వాళ్లకు మాత్రం తొందరగా పాస్పోర్టు వీసా దొరికేటువంటి ఒక ఆస్కారం ఎక్కువగా ఉంది. మంచి మనస్సు ఉంటుంది. విందు భోజనాలు, పెళ్లిళ్లకు ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు ప్రయాణం చేయడము, ఆర్థిక పరిస్థితి ఎందులోనైనా వీరు కనుక కొద్దిగా ఆలోచించి పెట్టుబడి పెట్టినట్టయితే అందులో లాభాలు రావడము. ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం. అదే గురుగారు అనుకూలమైన వాతావరణం ఉంది కదా అని చెప్పి తెలియని దాంట్లో చెయ్యి పెడితే మాత్రం కాలుతుంది. అందు గురించి ఏదైనా ఎందులోనైనా మీరు మేషరాశి వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ సబ్జెక్టు గురించి కొద్దిగా ఆలోచించి దాని యొక్క విషయం జాగ్రత్తగా తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. అంతేగాని గురువు గారు చెప్పారు చాలా బాగా ఉంది నేను పెట్టేస్తానని చెప్పి పెట్టి నష్టపోకండి. నష్టపోయి మమ్మల్ని తిట్టకండి, మా మీద కామెంట్ చేయకండి. ఎందుకంటే అందరి మేషరాశి ఏ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి? వీళ్ళకు ఏ రంగంలో అయినా పర్వాలేదమ్మా మేషరాశి. ఎందుకంటే గురుగ్రహము ధనస్థానంలోకి వచ్చినాడు, శని 11వ ఇంట ఉన్నాడు కాబట్టి, ఇంకోటి ముఖ్యంగా రాహు 12వ ఇంట బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏ రంగంలోనైనా వీళ్ళు వెలుగొచ్చు. ఇటు రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇటు వేరే వ్యాపారంలో కావచ్చు, ఇతరత్వ దాంట్లో ఎందులో అయినా కానీ వెళ్ళడానికి వీళ్ళకి ఆస్కారం ఉంది. లేదా రాజకీయాలలో వెళ్ళాలనుకుంటారా, ఈ మేషరాశి వారు రాజకీయంలో కూడా ప్రవేశం చేసుకోవచ్చు. అందులో కూడా బలమైనటువంటి ఒక యోగం ఉంది. ఎందుకంటే సూర్యుడు రేపు ఉగాది నుంచి మేషరాశిలోకి వస్తాడు. సూర్యుడు మేషరాశి సూర్యుడికి ఉచ్చస్థానం కాబట్టి ఉచ్చస్థానంలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడు గ్రహాలకు రాజు. ఇటు ద్వితీయ స్థానంలో మన గురువు గారు ఉంటారు. 11వ ఇంట శని, 12వ ఇంట రావు. ఈ గ్రహాల యొక్క కూడిక వల్ల వీళ్ళు అయితే సూర్యుడు మారుతుంటాడు అనుకోండి, సంక్రమణం మారుతుంది, సూర్యుడు మారినప్పటికైనా కానీ ఈ మూడు గ్రహాల యొక్క ప్రోద్బలం వల్ల వీళ్ళు రాజకీయంలో కూడా అడుగు పెట్టచ్చు. కానీ దాని సబ్జెక్టు విషయంలో సరిగ్గా జాగ్రత్తగా తెలుసుకొని అడుగు పెట్టండి. అంతేగాని తెలియక గురుగారు చెప్పారని చెప్పి బంధువులు పడుతున్నారని చెప్పి అది కాదండి. దాని గురించి జాగ్రత్తగా తెలుసుకొని అడుగు పెట్టండి. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు రాకుండా అంతా శుభంగానే ఉంటుందంటే అంతా శుభంగా ఉంటుందని చెప్పలేను. కొన్ని నష్టాలు కూడా రాకుండా పోవు. ఎందుకంటే ఈ 3 గ్రహాలు చాలా కాలం, సంవత్సర కాలం పాటు ఉండబడి ఉంటాయి. శనీశ్వరుడు, గురువు, ఇటు రాహు, వీళ్ళు సంవత్సర కాలం పాటు సరిగ్గానే ఉంటారు, మారకుండా. ఇతను వృషభ రాశిలోనే ఉంటాడు గురువు గారు, మీనరాశిలో రాహు ఉంటాడు, కుంభంలో శని ఎప్పుడు అలాగే ఉంటాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా. కానీ తక్కిన గ్రహాలు అంగారకుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళు నెలకోసారి మారుతుంటారు, నెల 15 రోజులకోసారి మారుతుంటారు. వీళ్ళు మారడం వల్ల వీళ్ళ యొక్క సంయోగం వీళ్ళకు జరగడం వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అనవసరంగా డబ్బు నష్టపోవడము, మానసిక చింతన,
ఇలాంటి అనుకున్న పని సమయానికి కాకపోవడము ఇలాంటి జరిగేటువంటి కూడా ఆస్కారం ఉంది. ఇంతే కాకుండా మన జాతక రీత్యా అంటే మనం పుట్టినప్పుడు ఉండబడే ఒక గ్రహాలు దశలు అంతర్దశల ప్రకారంగా కూడా ఈ గురువుగారు ఒక్కసారి బలం ఇవ్వకపోవచ్చు. మనం మేషరాశి వారికి భయం మంచి అదే ఇప్పుడు మేషరాశిని చెప్తున్నాం బలంగా ఉందంటున్నాం. అదే జాతక రీత్యా మేషరాశిలో శని నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి, మీది తులారాశి అనుకోండి, సప్తమ స్థానంలో మేషరాశిలో శని నీచ స్థానంలో ఉంటే మీకు ఫలితం ఇవ్వడు కదా. ఈ గురువు మేషరాశి అంత బలంగా ఉంది కానీ ఫలితం లేదు అని అనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. మేషరాశి అయితే జాతక రీత్యా ఉండబడేటువంటి ఒక దశ అంతర్దశలకు ఈ సంవత్సర గ్రాచారానికి రెండింటికి కనుక మనం టాల్యూ చేసుకున్నప్పుడు సరి అయినటువంటి ఫలితాలు మనకు రావడానికి ఆస్కారం. ఇప్పుడు విద్యాస్థానం బలంగా ఉంది, 100కి 100కు 100 పాలు విద్యార్థులు పాస్ అవుతున్నా అని చెప్తున్నాను. కానీ జాతకరీత్యా అతను పుట్టిన సమయాన్ని బట్టి జాతకరీత్యా కనుక అతనికి విద్యాస్థానంలో కుంటుబడినట్టయితే, విద్యాస్థానంలో గ్రహం బలంగా లేకపోయినప్పుడు ఇతను అది పనిచేయకపోవచ్చు. ఏదో కొద్దిగా టచ్ చేసి వదిలిపెట్టవచ్చు అంతేగాని సంపూర్ణమైన ఫలితమేమో. దానికి అందుకే ఒట్టి దీని మీదనే ఆధారపడకుండా మేషరాశి ఏ రాశి వాళ్ళైనా సరే ఇక్కడ సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు మన జాతకాలలో ఉండబడే దశకు అంతర్దశలకు అక్కడ ఉండే గ్రహాల పొజిషన్కు దీనికి లింక్ ఏమైనా ఉందా, అలా ఉన్నప్పుడు 100% జాతకుడు చెప్పినటువంటి ఒక ఫలితం కలిగి తీరుతుంది. ఇది అయితే ఈ మేషరాశి వాళ్లకు తక్కిన గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే అంగారకుడు కావచ్చు, మన శుక్రగ్రహము, బుధుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళు మారుతుంటారు కాబట్టి ఈ ముగ్గురు మారినప్పుడు వీళ్ళ వాళ్ళకు పూర్ణ దృష్టో పాద దృష్టో అర్ధ దృష్టో లేక సంయోగమో కలిగినప్పుడు కొన్ని ఫలితాలు విపరీతంగా ఉండొచ్చు, కొన్ని ఫలితాలు మంచిగా ఉండొచ్చు. అయితే మరి ఇలా ఉన్నప్పుడు ఎలా అవుతుంది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరము సూర్యనారాయణమూర్తి యొక్క పూజ కనుక చేసుకున్నట్టయితే అంటే ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని కనుక ప్రతిరోజు ఒక్కసారి కనుక పారాయణం చేసుకున్నట్టయితే వీళ్ళు హాయిగా ఈ సంవత్సర కాలం అంతా కూడా సంతోషంతో కాలాన్ని గడపచ్చు. అదే దశలు అంతర్దశలు బాగులేకున్నా ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆ దశలు అంతర్దశల యొక్క కోపతాపాలన్నీ కూడా తగ్గి మనకు ఈ గురుగ్రహం మంచి ఫలితాన్ని ఇచ్చి మేషరాశి వాళ్ళను శుభంగా సంతోషంగా ఉంచడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఆదిత్య హృదయం అనేటువంటి ఒక గ్రంథాన్ని ఎప్పుడు కూడా అది 38 శ్లోకాల గ్రంథం, అంతే పెద్దగా ఉండవు. 38 శ్లోకాలు రోజు ఒకసారి చదివినట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది, మన జాతకరీత్యా ఏదైనా బాగలేకున్నా అది బాగవుతుంది, అనుకున్న పనులు జరగడము, విజయం చేసే కార్యక్రమంలో విజయం జరగడం కూడా జరుగుతుంది, సంతోషంగా ఉంటారు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మేషరాశికి సంబంధించి సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ముఖ్యంగా ఆదిత్య హృదయం చెప్పారు గురువుగారు. ఇలాంటివి ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం. అంతా బాగుంది, ఇంకా బాగుండాలి అంటే గురువుగారు చెప్పినవి ఖచ్చితంగా పాటించి చూడండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలని దీంతో పోల్చుకొని చూసుకోవడం వలన మీకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అనేది క్లారిటీ వస్తుంది. సో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురువుగారు తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ స్థానాల్లో వాళ్ళ స్వస్థానం అనేది అసలు ఎక్కడ ఉంది, వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా అలాగే ఆదాయపరంగా చెప్పండి. అమ్మా శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత గడ్డు కాలం పోయినట్టే. గత సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే ఉండే, ఎందుకంటే 12వ ఇంట గురువు తర్వాత శని కూడా అంత మంచిగా లేకపోవడం వల్ల కొంచెం గడ్డు కాలంగానే ఉండే. కానీ రేపు మే 1 నుంచి ఇది కొంత గడ్డు కాలం కష్టకాలం పోయిందనేటువంటి ఒక భావనే ఉంది. ఎందుకంటే వృషభ రాశిలోనికే గురుగ్రహం వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయము, 8 ఖర్చు, తర్వాత 7 పూజ్యము, 3 అవమానం. పర్వాలేదు, బాగుంది వీరికి.
అయితే ఈ రాశి వారికి జన్మస్థానానికి అంటే ఆ, వృషభ రాశిలోకే గురువు రావడం ప్రారంభమవుతుంది. సరే, అది కొంత శుభ సూచకమే. గురువు రావడం వల్ల అనుకున్న పనులు కావడము, కొంత డబ్బు ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, రుణబాధ కొంత తీరడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ 10వ స్థానంలో శనీశ్వరుడు వచ్చాడు. కర్మస్థానం 10వ స్థానం, ఉద్యోగ స్థానం 10వ స్థానం, వ్యవసాయ స్థానం అంటాం దాన్ని. ఆ 10వ స్థానంలో శని ఉండడం వల్ల కొన్ని ఉద్యోగంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, 10 మందితో పరిచయం అవుతుంది. తర్వాత రాహు వల్ల నువ్వు 11వ ఇంటికి రాహు వచ్చినాడు కాబట్టి రాహు వల్ల చేసేటువంటి ఒక ఫలితాలన్నీ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. గృహమందు ఇంటిలో మంచి శుభకార్యాలు చేయడము, బంధువులతో కూర్చోవడము, భోంచేయడాలు, బంధువులు కొత్త వ్యక్తులతో పరిచయం కావడం అనేటువంటి కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి. అయితే ఈ వృషభ రాశి వారికి కర్మస్థానంలో శని ఉండడం వల్ల, దశమ స్థానంలో కర్మస్థానంలో శని ఉండడం వల్ల మనస్సు వికలంగా ఉంటుంది. దశమం మానసం హంతి అని చెప్పి, దశమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది ఉన్నంత కాలము ఆ గ్రహం యొక్క ప్రోద్బలం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండనివాడు. ఏ శుక్రగ్రహమో ఏదో అయితే కొంతవరకు పర్వాలేదు. వీడు శని క్రూరగ్రహం కాబట్టి కొంచెం మనస్సును ఇంకా చంచలమైన ఒక మనస్సును ఏర్పాటు చేస్తాడు. కోపతాపాలు పెంచేస్తాడు. ఒక్కొక్కసారి అనుకున్నటువంటి ఒక పని జరగకపోవడం కూడా జరుగుతుంది కర్మస్థానం వల్ల. అయితే గురువు మంచి జన్మరాశికి గురువు వచ్చినాడు కాబట్టి ఈ గురువు వల్ల తాను ఇంతవరకు వేసినటువంటి యొక్క ఏవైతే ప్లాన్లు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, ఆ ఆలోచనలన్నీ నెరవేరడానికి మంచి సమయం ఇది వృషభ రాశి వారికి. కొత్త పెట్టుబడులు పెడతారు వీళ్ళు ఈ సంవత్సరం. వ్యాపార రంగంలో కావచ్చు, ఇతరత్ర ఏదో భూములు కొనడమో, ఇల్లు కొనడమో, ఇలాంటి ఆలోచనలు వచ్చి కొత్తగా పెట్టుబడులు పెడతారు. కానీ పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయాలండి వృషభ రాశి వారు. ఎందుకంటే తన కోపమే తన శత్రువు ఉన్నట్టు తన వాళ్ళే తనకు శత్రువులు కాబోయేటువంటి ఒక యోగం కనబడుతుంది వీళ్ళకు. తను నమ్మినటువంటి ఒక తనను మోసం చేసేటువంటి ఒక పరిస్థితి కొంత కనబడుతుంది. ఈశ్వరుడు కూడా పట్టలేడు. అందు గురించి కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే దాని ముందర కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టుబడులు పెడితే వీరికి ఈ సంవత్సరము చాలా మంచి యోగమే. దశమ స్థానంలో శని ఉన్నాడు, 11వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలలో ఉన్న తన కూతురుకు కానీ బాండకు కానీ శుభకార్యాలు జరగడము, లేదా తనే విదేశాలకు వెళ్ళడము, ఉద్యోగం దొరకడము, మంచి ఒక ఉన్నతమైన ఒక స్థితిలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఒక శని వల్ల, కర్మస్థానంలో ఉన్న శని వల్ల ఒక బాధ తప్పితే వేరే బాధలు లేవు. జాగ్రత్త వరకు ఈ శని వల్ల ఎక్కువగా ఏమవుతుంది, మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనము ముందుగా అడిగేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి 10 సార్లు దాన్ని ఆలోచించి అడుగు కనుక ముందుకేసినట్టయితే మంచి ఫలితం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వీరికి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయడము, దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంది. దూర ప్రయాణం చేసినప్పుడు శరీరం అలసిపోతుంది, అనారోగ్యం ఏర్పడము, తొందరగా ఏదైనా పనులు చేసేటప్పుడు తొందరగా నీరసించిపోవడము, ఇలాంటి బాధలు వీళ్ళకి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే శత్రువుల వల్ల వీళ్ళకి కొద్దిగా బాధ ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. తను రుణం ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ మనం రుణం తీసుకొచ్చినామనండి, రుణం ఇచ్చిన వాడు శత్రువే కదా. సమయానికి ఇవ్వకపోతే శత్రువే, సమయానికి ఇస్తే మిత్రుడే. మనం ఇచ్చేస్తే మిత్రుడే. మనం సమయానికి ఇవ్వలేకపోవడం వల్ల అతను మనకు శత్రువుగా మారుతాడు. అతని వల్ల కొంత ఆపద రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రుణగ్రస్తం ఉన్నటువంటి ఒక వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కార్యక్రమాన్ని ప్రతిదాన్ని అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా పరిశీలన చేసి అడుగు వేసుకుంటూ ఉన్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలా ఈ సంవత్సరము మంచి అయినటువంటి ఒక రోజులే. కొత్త వస్తువులు కొనుక్కోవడానికి వీళ్ళకి ఆస్కారం ఉంది. ఇంట్లో బంగారు నగలే కావచ్చు, ఇంట్లో కొత్త వస్తువులు మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువులు ఏమైనా ఉంటే అవి కొనుగోలు చేసుకోవడము వీళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. యాక్టివ్గా ఉంటారు. అయితే వీళ్ళు ఈ సంవత్సరము మరి శత్రువుల వల్ల కావచ్చు, ఇతరత్ర వల్ల కావచ్చు, మనకు భయం తగ్గాలి, రక్షణ ఉండాలంటే రామరక్షా స్తోత్రం అనేటువంటిది ఒకటి. రామరక్షా స్తోత్రం. ఈ రామరక్షా స్తోత్రాన్ని కనుక
రోజు ఒకసారి పారాయణం చేసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారనుకోండి, ఆ రామబాణం మిమ్మల్ని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. దానివల్ల ఈ కష్టాలు వచ్చేటువంటి ఒక కష్టాలన్నీ పోయి సుఖమైనటువంటి ఒక జీవితం ఏర్పడడానికి ఆస్కారం పెడుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరమే కాదు, వచ్చే విశ్వాసనామ సంవత్సరం కూడా మంచిగానే ఉంది. ఒక 1 ఇయర్ ముందే బిఫోరే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఓకే, వీళ్ళకు నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఉండడానికే మంచిగా ఉంటుంది. కానీ అలా ఉంటుందని చెప్పి ఇచ్చేయకండి. దానికి మీ జాతకాన్ని సరి చేసుకొని దైవజ్ఞుని అంటే జాతకం చెప్పేటువంటి బ్రాహ్మడి చేత సరైన సలహాలు తీసుకొని ముందుకు అడిగేయండి. అప్పుడు మీకు అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది, చాలా మంచిగా ఉంటుంది. అయితే వీరు కొంచెము ఈ శని దోషం వల్ల, దశమ శని కారణం వల్ల కొన్ని వీతి బాధలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అవి రాకుండా ఉండడానికి రామరక్షా స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ రామబాణము మనను కాపాడి ఈ వృషభ రాశి వారిని నిరంతరం రక్షగా ఉండి సుఖాన్ని, సంతోషాన్ని కలగజేస్తుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వృషభ రాశి వారికి కూడా చాలా చక్కగా ఉంది. కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రామరక్షా స్తోత్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పఠించండి. గురువు గారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వృషభ రాశి వారు అందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇలాంటి వీడియోలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రత్యేకంగా ఎలాంటి వీడియోలు అయినా కావాలనుకుంటున్నారా ఛానల్ ద్వారా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురువుగారి తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా? ఆదాయ వ్యయాల విషయంలో కానీ ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త వహించాలి, విషయాలన్నీ వివరించండి. అమ్మా, మిథున రాశి వారికి చూసుకుంటే గత సంవత్సరం చాలా బాగా ఉండేది. 11వ ఇంట గురువు, శని వీరంతా కూడా కొద్దిగా మంచిగానే ఉండేవారు. అయితే ఈ సంవత్సరం రేపు మే 1 నుంచి గురుగ్రహము 12వ ఇంటికి వస్తున్నాడు. మిథున రాశి వారికి వృషభ రాశికి వస్తున్నాడు. వృషభ రాశికి రావడం వల్ల మిథున రాశికి 12వ స్థానము వ్యయస్థానం అంటారు. దీన్ని వ్యయస్థానం అంటే ఖర్చులు ఎక్కువ. వ్యయస్థానము వృషభ రాశి కావడం వల్ల వృషభ రాశి గురుగ్రహం వస్తుంది. శని భాగ్యస్థానంలో 9వ ఇంట ఉంటున్నాడు. దీనివల్ల వీరికి శుభకార్య ప్రయత్నాలు చేస్తారు, జరుగుతూ ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే సామాన్యంగా 9వ భాగ్యస్థానంలో శని కనుక వేరే రాశుల వారికి ఉన్నట్టయితే పని చెయ్యడు. కానీ తన స్వక్షేత్రంలో ఉన్నాడు. తన స్వక్షేత్రంలో కుంభరాశిలో తన స్వక్షేత్రంలో 9వ ఇంట శని ఉన్నాడు. కాబట్టి శని భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు. ఇకపోతే 3 పూజ్యము, 6 అవమానము. కాబట్టి అందుకే ముందు చెప్పాను కదా, జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఈ అవమానాల బాధ అనేటువంటిది తగ్గుతుంది. ఖర్చు ఆడంబరానికి పోకుండా పోతే 5 రూపాయలు సంపాదించిన దాంట్లో 2 రూపాయలు ఖర్చే 3 రూపాయలు మిగలవచ్చు, లేదా 3 రూపాయలు ఖర్చే 2 రూపాయలైనా మిగలడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా పాటించి వీరు దత్తాత్రేయ స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ పారాయణం చేయడం చాలా శుభకరమైనటువంటిది. అదే తర్వాత 12వ ఇంట గురువు ఏం చేస్తాడు? గురువు ధనాధిపతి గురువు 12వ ఇంట ఉంటున్నాడు. గురువు వల్లనే మనకు 12 రాసులలో గురువు వల్లనే ధనం రావడం అనేటువంటి వస్తుంది. డబ్బు రావాలి, డబ్బు నిలకడ ఉండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ పెరగాలి అంటే గురుగ్రహం మంచిగా ఉండాలి. అయితే ఆ గురుగ్రహము 12వ ఇంటికి వచ్చింది మిథున రాశి వారికి. పాపస్థానంలో, వ్యయస్థానంలో, పాపస్థానంలో గురువు ఉండడం వల్ల అనవసరమైన డబ్బు ఖర్చు పెడతారు మిథున రాశి వాళ్ళు. ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, అది ఉండగా కొత్త ఫ్రిడ్జ్ మార్కెట్లోకి వచ్చిందని మళ్ళీ అది కూడా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. ఇలా అనవసరమైన ఖర్చులు, దాంబికాలకు పోవడం అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. పక్కవాడేదో చెవుకొస్తుంటే నేను తొడగోసుకున్నా అన్నట్టు, పక్కవాడేదో తిరిగి వచ్చాడంటే తొడగోసుకున్నాడని మనం మెడగోసుకోవడం. అలా ఆ దాంబికాలకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ మిథున రాశి వాళ్ళు. ఇలా దాంబికాలకు పోవడం వల్ల ధన నష్టం, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అయితే
ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే గురువు 12వ ఇంటికి రావడం వల్ల ఈ దాంభికం అనేటువంటి వస్తుంది. ఈ దాంభికం అనేటువంటి రావడం వల్ల తీర్థయాత్రలు చేయడము, పిక్నిక్లకు వెళ్ళడము, అది కొనుక్కొచ్చి పట్టుకోవడము, ఇది కొనుక్కొచ్చి పెట్టడము, అవసరం లేనిటువంటి దాన్ని ఇవ్వడము, భార్య మాట వినకపోవడము, భార్య అయితే పురుషుడు అయితే స్త్రీ మాట వినకపోవడము, స్త్రీ అయితే పురుషుని మాట వినకపోవడము, ఈ దాంభికలకు పోయి డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. విదేశ ప్రయాణాలు ఉన్నాయి వీరికి కూడా భాగ్యస్థానంలో 9వ ఇంట శని ఉన్నాడు కాబట్టి వీసాకు పాస్పోర్ట్ కనుక అప్లై చేసుకున్నట్టయితే తొందరగా వీసా పాస్పోర్ట్ దొరకడం, విదేశ ప్రయాణం జరగడము అనేటువంటిది ఉంది. రుణాలు కనుక కావాలి అనుకుంటే బ్యాంక్ వెళ్ళి మన డాక్యుమెంట్ చూపించినట్టయితే తొందరగా రుణం దొరికేటువంటి ఒక లోన్ దొరికేటువంటి ఒక ఛాన్స్ కూడా వీళ్ళకుంది మిథున రాశి వారికి. అలా అని చెప్పి రుణాలు చేయకండి స్వామి వృషభ రాశి వారు. ఏదో గురువుగారు చెప్పారు కదా అని చెప్పి రుణం చేసి బాధలు పడతామంటే మళ్ళీ తీర్పుకోవడం చాలా కష్టం. అందు గురించి రుణము తొందరగా రుణం దొరికేటువంటి ఒక ఉంది. వీళ్ళకు తల్లి తండ్రి ఎందు భక్తి ఎక్కువ మిథున రాశి వారికి. మిథున రాశి వారికి కాబట్టి ఈ మిథున రాశి వారికి ప్రతిరోజు కూడా ఆ తల్లి తండ్రికి ఇద్దరికి నమస్కారం చేసి, లేదా వాళ్ళు గతించినట్టయితే వాళ్ళకు నమస్కారం చేసుకొని కనుక ఉదయం నుంచి మా తల్లి తండ్రులకు ఇద్దరికి నమస్కారం చేసుకొని ప్రయాణాలు చేసినట్టయితే కొంత మంచి జరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని అపనిందల పాలు కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే 10వ ఇంట రాహు ఉన్నాడు, శని 9వ ఇంట ఉన్నాడు. శనికి రాహుకి ఇద్దరికి మంచి స్నేహితం. దీనివల్ల కర్మస్థానంలో శని 9వ ఇంట శని కర్మస్థానంలోకి రాహు ఉండడం వల్ల ఈ కర్మ గత జన్మలో చేసుకున్న కర్మ పాపం వల్ల, ఈ జన్మలో చేసుకున్న పాపం వల్ల అది ఆ కార్యక్రమం చేయకపోయినా కొన్ని అపనిందల మీద పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అపనిందల నుంచి కాపాడుకోవాలి అంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. దాంభికాలకు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడైనా తగులు జరుగుతున్నాయి, భార్యాభర్తలేవో లేకుంటే వాళ్ళ ఆ దాయాదులేవో ఏదైనా తగులు జరుగుతూ ఉంటే మధ్యనే వెళ్ళకండి. మిథున రాశి వాళ్ళు వెళ్ళకుండా మీ జాగ్రత్తలు ఏందో మీరుండండి. వాళ్ళ పోట్లాటలు, వాళ్ళ తగులు వాళ్ళు తీర్చుకుంటారు. మనం పోయి మధ్యన పోయి ఆ బాధ వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు, ఆ చెడ్డ పేరు మనకు వస్తుంది. అలా కాకుండా మధ్యవర్తిత్వం నిలవేర్చకుండా మీరు కనుక ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నట్టయితే వీరికి అన్ని విధాలా మంచిగా ఉంటుంది. నమ్మిన వారే మోసం చేసేవారు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా. నమ్మిన వారు మోసం చేయడం, నమ్మిన వారే గురువు పాపస్థానంలో ఉన్నాడు కాబట్టి నమ్మిన వారే మోసం చేయడం అనేటువంటి జరగడానికి ఉన్నది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండి జీవితాన్ని గడపాలి. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తుండాలి. ఆదాయానికి దీనికి ఏ ప్రాబ్లం లేదు, పేరు మంచిగానే ఉంటుంది, ఆదాయం మంచిగానే ఉంటుంది. కాకపోతే ఈ గురుగ్రహం యొక్క దోషం వల్ల కావచ్చు, రాహుగ్రహం వల్ల దోషం యొక్క కావచ్చు, దాంభికాలకు పోయి అనవసరమైన డబ్బు నష్టపోతుంటారు. వీళ్ళ చేతులతో చేసుకునేటువంటి అనవసరంగా డబ్బు నష్టపోతుంటారు. మధ్యవర్తిత్వం నేర్పి అపనిందల పాలవుతుంటారు. కాబట్టి అలా కాకుండా ఉండి జాగ్రత్తగా మంచిగా ఉండాలి అంటే ఈ మిథున రాశి వారు గురు స్తోత్రము, దత్తాత్రేయ స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, గురువుకు సంబంధించినటువంటి ఒక ఏ స్తోత్రమైనా పర్వాలేదు. దక్షిణామూర్తి కావచ్చు, దత్తాత్రేయ స్తోత్రం ఇలాంటివి ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ 12వ ఇంట ఉన్నటువంటి ఒక గురువు యొక్క దోషం తగ్గి సుఖంతో సంతోషంతో హాయిగా జీవితాలు గడుపుతారు. ఈ గురుస్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఆ దత్తుని అనుగ్రహాన్ని కలిగి సుఖంగా ఈ విశ్వావసునామ సంవత్సరం వరకు సుఖంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాను. సంతోషం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. మిథున రాశి వారికి కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. హాయిగా సాగుతుంది సంవత్సరం అంతా కూడా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా గురువు గారు చాలా చక్కగా వివరించారు. పరిహారాలని తూచా తప్పకుండా పాటించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని వ్యక్తిగత జాతకాలతో కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీకు సంబంధించిన జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే. గురుగారు, ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం? వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి చెప్పండి. అమ్మా, కర్కాటక రాశి.
కర్కాటక రాశి చంద్రునికి సంబంధించినటువంటి ఒక రాశి. చంద్రునికి స్వక్షేత్రం అది, జలగ్రహం. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంత కష్టకాలము, కొంత దుఃఖము, కొంత సుఖము అనేటువంటిదిగా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 14 ఆదాయము, 2 ఖర్చు. బాగుంది, బాగుందిగా, ఆదాయం బాగుంది. తర్వాత 6 పూజ్యము, 6 అవమానము, బ్యాలెన్స్ లో ఉంది. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం 11వ ఇంట గురువు వచ్చాడు, లాభస్థానంలోకి గురువు వచ్చాడు. తర్వాత అష్టమ శని, 8వ ఇంటికి ఆరోగ్య స్థానంలోనికి అష్టమ శని వచ్చాడు. తర్వాత భాగ్యస్థానంలో రాహు వచ్చాడు. ఇది 2 చెడుపు. అయితే ఈ 11వ ఇంట గురువు ఉండడం వల్ల అనుకూలమైన ఒక వాతావరణం వీరికి చేసే పనులలో కావచ్చు, ఆదాయ వ్యవహారాల్లో కావచ్చు, అన్ని అనుకూలంగా ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. మంచి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, నూతన వ్యక్తులతో, ఫ్యామిలీలతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, కొత్త వారితో పరిచయాలు ఏర్పడము, బంధుత్వం ఏర్పడడం కూడా కొంతమంది జరగడానికి ఆస్కారం వీరికి. తర్వాత శుభవార్తలు వినడం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఇంతకుముందు సంతాన యోగము, దంపతులకు సంతాన యోగం లేనటువంటి వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కలిగేటువంటి ఒక యోగం ఉంది మన కర్కాటక రాశి వారికి. 2-3 సంవత్సరాలు అయింది వివాహమై సంతానం కాలేదు. అలాంటి వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత కలిగేటువంటి ఒక ఆస్కారం ఇక్కడ కనపడుతుంది. రోజునామ సంవత్సరంలో పుడతారు మొత్తానికి. కోపిష్టి కాకుండా సంతోషం, పుట్టేవాడు కోపిష్టి కాకుండా సంతోషం. అదే ఇంకా రెండవది మంచి అభివృద్ధి ఉంటుంది. ఎందుకు 11వ ఇంటికి లాభస్థానానికి గురువు వచ్చాడు కాబట్టి మంచి అభివృద్ధి ఉంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో వీళ్ళకు నంబర్ 1 ఈ సంవత్సరం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఈ వ్యాపారాల్లో శత్రువులుగా, ఇంతకుముందు శత్రువులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఇప్పుడు ఈ సంవత్సరం వీరికి, ఈ కర్కాటక రాశి వారికి మిత్రులుగా ఏర్పడేటువంటి వారు ఉన్నారు. శత్రువులు మిత్రులు కావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి ఇష్టమైనటువంటి బంగారం వస్తువులు, వాహనాలు, స్థిరాస్తులు కొనేటువంటి ఒక యోగం కూడా ఈ సంవత్సరం వీళ్ళకు ఉంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఒక చెడ్డ గుణం ఏమిటది? ఎదుటివాడు చెప్పినటువంటి ఒక మాట దాన్ని ఆలోచన లేకుండా వినేస్తుంటారు, విని దానికి పెట్టుబడులు పెట్టేస్తుంటారు. అదే కరెక్ట్, అదే సరైన ఒక విషయము, పెట్టుబడి పెట్టేద్దాం అనుకుంటారు. అది మాత్రం చెయ్యొద్దు. అవగాహన అనేటువంటిది ఎక్కువగా ఉండదు, ఆలోచన శక్తి అనేటువంటిది ఎక్కువగా చేయరు వీళ్ళు. ఎదుటివాడు చెప్పాడు, ఈ వ్యాపారంలో వెళ్తే మనకు 1,00,000 కోట్లు సంపాదిస్తామని చెప్పాడు, పెట్టేద్దాం, పెట్టుబడి పెట్టేస్తారు అంతే. కానీ నిజమా అబద్ధమా, అందులో ఉంటే మనం నెగ్గుకొస్తామా నెగ్గుకరామా అనేటువంటి ఒక ఆలోచన జ్ఞానాన్ని వీళ్ళు అంతగా పొంది ఉండరు. కాబట్టి వీళ్ళు దాని గురించి అన్ని రకాలుగా అంచనా వేసుకొని దాని గురించి పరిశీలించి మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. కానీ ఎవరో ఎదుటివాడు చెప్పారని చెప్పి చేసి పెట్టుబడులు పెట్టినట్టయితే నష్టపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 9వ ఇంట భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు, వాడు భాగ్యాన్ని హరించేస్తాడు. భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల వాడు భాగ్యాన్ని తినేస్తాడు. అలా తినకుండా ఎలా తినేస్తాడు అంటే, ఆలోచన చేయకుండా పెట్టుబడులు పెడితే నష్టం రావచ్చు, భాగ్యం అక్కడే వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండడానికి మనం ఆలోచన చేసి పెట్టుబడి పెట్టాలా వద్దా, ఉన్నదాంతో తృప్తి పడలామా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మన రాహుగ్రహం ఏమి చేయదు, మన దగ్గరికి రాదు. ఇంకోటి, రాహుగ్రహం ఉండడం వల్ల వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రులు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఒకవేళ వృద్ధులు ఉన్నట్టయితే, వాళ్ళు వయసు 60 ఏళ్ళు దాటినటువంటి ఒక వ్యక్తులు కావచ్చు, ఇంకా వాళ్ళు ఈ వృషభ రాశి వారి తల్లిదండ్రులు, కర్కాటక రాశి వారి యొక్క తల్లిదండ్రులు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. మనం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు వృద్ధులైనట్టయితే ఈ వాతావరణం వల్ల, ఆహారం వల్ల కొంత దెబ్బ కలిగి మనకు అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ఉంది. ఇక అష్టమ శని, 8వ ఇంట కర్కాటక రాశి వారికి 8వ ఇంట శని ఉండడం వల్ల వీరి అనారోగ్యము, యజమాని యొక్క అనారోగ్యం కూడా దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. కోపతాపాలు పెరిగిపోవడము, చీటికి మాటికి చీటించుకోవడము, తొందరగా నీరసించిపోవడము, తను మనశ్శాంతిగా ఉండక ఎదుటి వ్యక్తిని మనశ్శాంతిగా ఉండనీయకపోవడము, ఇలాంటి యొక్క ఆస్కారాలు ఏర్పడడానికి చాలా ఉంది. కాబట్టి
వీళ్ళు ప్రశాంతమైన మనస్సుతో ఉంటూ నిరంతరము వీరు ఆ ప్రతి పనిని ఆలోచించుకుంటూ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకోటి వీళ్ళు రుద్రాభిషేకం శని స్తోత్రం పారాయణం చేయడము, రుద్రాభిషేకాలు చేసుకోవడం వల్ల వీనికి మంచి జరుగుతుంది. ప్రతిరోజు శని స్తోత్రం చదువుకోవడము, వీలైతే రుద్రపారాయణము అనేటువంటిది పుస్తకాలు ఇవాళ దొరుకుతున్నాయి, రుద్రపారాయణం చేయడము, లేదా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడము. ఇలా కనుక చేసినట్టయితే ఈ రాహు యొక్క బాధలు, శని యొక్క బాధలు తగ్గి ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉంటారు. మంచి ఆలోచనలతో జీవితాన్ని గడిపి సంతోషంగా ఉంటారమ్మా. రుద్రపారాయణము తర్వాత శని స్తోత్రము రెండు కూడా చేసుకోవడం వీళ్ళకు మంచిది. చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారికి సంబంధించి పరిహారాలు చెప్తూనే మీకు చాలా చక్కగా ఉందండి. సంవత్సరం అంతా కూడా మంచి ఆదాయం, చక్కగా పెట్టుబడులు పెట్టుకోవడం, అనుకున్నవన్నీ చక్కగా కొనుక్కోవడం, ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఒకసారి పాటించి చూడండి గురువుగారు చెప్పినటువంటి పరిహారాలని, మంచి ఫలితాలు పొందండి. నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కర్కాటక రాశి వారందరికీ చేరాలి ఈ సమాచారం, అంటే మనం షేర్ చేయాల్సిందే. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా వ్యక్తిగత జాతకాలతో గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. గురువుగారి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ధనం ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి కష్టాలు కానీ లేదా లాభాలు కానీ పొందబోతున్నారు చెప్పండి. ధనం మూలం ఇదం జగత్. అవును, ధనం కావాలి, ధనం ఉంటేనే అంతా. అవును. ఇక సింహరాశి వారికి అండి, ఆ రాశి సింహం, మృగరాజు. ఆ సింహరాశికి అధిపతి గ్రహరాజు సూర్యుడు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము 2 ఆదాయం 14 ఖర్చు. కర్కాటక రాశి వారికి ఆపోజిట్. అది చల్లని గ్రహం కాబట్టి వాడికి చల్లగా ఉన్నాడు. వీడు మండే గ్రహం కాబట్టి సూర్యుడు వీడికి 2 ఆదాయం 14 ఖర్చు, 2 పూజ్యము 2 అవమానం, బ్యాలెన్స్ లో ఉన్నారు. బ్యాలెన్స్ అవుతుంది. ఇక ఈ రాశి వారికి గురువు 10వ ఇంటికున్నాడు. దశమ స్థానంలో గురువు అంటే దశమ స్థానం కేంద్ర స్థానం కాబట్టి కేంద్రంలో గురువు ఉండడము, 7వ ఇంట శని, సప్తమం శనిలో ఉండడము, తర్వాత 8వ ఇంట రాహు, ఈ ముగ్గురు ఉన్నారు. ఇందులో 10వ ఇంట గురువు దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల పర్వాలేదు, ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడము, కొత్త గృహాన్ని కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం కానీ భూమి కొనుక్కోవడం కానీ వీళ్ళు చేస్తారు. వీళ్ళు రుణం తీసుకొచ్చైనా కానీ ఈ సంవత్సరం తీసుకునే ఒక యోగ్యత వీళ్ళకు ఉన్నది. ఏది సింహరాశి వారికి. ఇక బంగారు వస్తువులు తర్వాత మంచి ఉంది. ఇక విద్యార్థులకు కనుక చూసినట్టయితే ఈ సంవత్సరం నంబర్ 1 సింహరాశి విద్యార్థులు. వాళ్ళకు ఉత్తీర్ణత అనేటువంటిది 100% ఉంది. మంచి ర్యాంకు రావడానికి ఆస్కారం ఉంది. కానీ కష్టపడాలి, టెక్స్ట్ బుక్స్ చదివి ఆ సబ్జెక్టును మంచి అవగాహన చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకి 100% మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావడము, జీతాలు పెరగడం, ఇంక్రిమెంట్స్ అంటారు కదా, ఇంక్రిమెంట్స్ రావడము, జీతాలు పెరగడము, కుటుంబంలో సల్లాపాలతో ప్రేమతో అన్యోన్యంగా జరపడం అనేటువంటిది జరుగుతుంది. కానీ సప్తమ స్థానము భార్యాస్థానం, కలత్ర స్థానం అంటారు. సింహరాశికి 7వ స్థానం కుంభరాశి. కుంభరాశిలో శని, కుంభరాశికి 2వ రాశి 8వ రాశిలో రాహు. దీనివల్ల ఈ కుంభరాశి వారికి సింహరాశి వారికి భార్య అనారోగ్యంగా కావచ్చు, ఆడవాళ్ళైతే భర్త అనారోగ్యంగా ఉండొచ్చు. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పురుషుడైనట్టయితే స్త్రీ అనారోగ్యము, స్త్రీరాశి సింహరాశి అయినట్టయితే భర్త అనారోగ్యము. అది కలత్ర స్థానం కాబట్టి కలత్రానికి ద్వితీయ స్థానంలో 8వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి శని రాహుల యొక్క సంయోగం వల్ల దగ్గరలో ఉండడం వల్ల అనారోగ్యం ఏర్పడము, దెబ్బలు తాకడము, సర్జరీలు కావడము, ఇలాంటివి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ దీనికి అంగారకుడు కనుక ఈ శనికి కనుక తోడైనట్టయితే 100% సర్జరీ అయితే తీరుతుంది. అలా కాకుండా ఉంటే భగవంతుడు మేలు చేసినట్టే. అతని చూపు కనుక
అంగారకుని చూపు శని మీద కనుక లేకున్నట్టయితే లేదా శనితో సంయోగం లేనట్టయితే ఈ సింహరాశి వారికి సర్జరీ కాకుండా ఉండొచ్చు. కానీ అనారోగ్యం అనేటువంటిది అనారోగ్య భార్య సూచన అతని ఉంది. ఇదే సింహరాశి వారికి కాదు, వాళ్ళ భార్య ఓకే. కరెక్ట్. సింహరాశిలో ఉన్న భార్య ఏ రాశిలో ఉన్నప్పటికీ ఏ వాళ్ళకి రాశిలో ఉన్నప్పటికీ ఓకే. ఇతనికి శని ఇతన్ని చూస్తున్నాడు, ఇతనితో ఒక కుజుడు సంయోగం పెరిగినంటే సింహరాశి వాళ్ళకు సర్జరీ కావడానికి ఆస్కారం లేదా దెబ్బలు తాకడానికి ఆస్కారం. ఓ. శని సింహరాశిని చూస్తున్నాడు, అతన్ని కనుక సంయోగమైనట్టయితే ఈ సర్జరీ కావడం కానీ దెబ్బలు తాకడం కానీ ఇవన్నీ సింహరాశి వాళ్ళకి అవుతాయి. కానీ భార్య అనారోగ్యం, సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి శని ఉన్నాడు, సప్తమ స్థానానికి మారక స్థానం 2వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడము, జీతాలు పెరగడము మంచిగా ఉంటుంది. కానీ కొన్ని చిక్కులు మాత్రం వస్తుంటాయి. అనాలోచితంగా పనిచేస్తుంటారు వీళ్ళు సింహరాశి వాళ్ళు. అహం ఎక్కుంటుంది. అహం నేను సింహరాశి కదా మరి. అహం అనేటువంటిది ఉండడం వల్ల అనాలోచితంగా కొన్ని మాటలు వాగ్దానాలు చేసేస్తారు. ఈ వాగ్దానం చేసి వాటికి తట్టుకోవడం వల్ల డబ్బు నష్టపోవడము, మాట పోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు అనవసరంగా ప్రయాణాలు చేయడానికి పూనుకుంటారు, ప్రయాణాల్లో ఖర్చులు పెడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడము, డబ్బు నష్టపోవడము అయ్యో. రెండు కూడా జరుగుతూ ఉంటాయి. చిరాకులు ఏర్పరచుకుంటారు వీళ్ళు కూడా. ఓకే. చిరాకులు ఏర్పరచుకుంటారు కానీ దాన్ని నిలుపుకోవడంలో కొద్దిగా మాటలు తప్పుకుంటారు వీళ్ళు సింహరాశి వాళ్ళు. శని వల్ల టెన్షన్ బాగా, ఆ టెన్షన్ తగ్గించుకోవాలి. దీనికి ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే వీళ్ళు చిటికల మీద కొంచెం ట్రిపికల్ గా ఉంది, మళ్ళీ ఒకసారి చెప్పండి గురువు గారు. ఆపదోద్ధారక స్తోత్రము, ఆపదోద్ధారక స్తోత్రం. ఇది కనుక చదువుకున్నట్టయితే క్షణాల మీద వారికి శుభం కలుగుతుంది. ఇది 100% నేను చెప్తున్నాను. ఓకే. సో సింహరాశి ఏ పని చేయనటువంటిది ఆపదోద్ధారక స్తోత్రం చేస్తుంది మంత్రం. ఇది ఉంది. లక్ష్మీ నరసింహ ఆపదోద్ధారక స్తోత్రం అని, శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అని ఉన్నది. ఏదైనా అంతా విష్ణుమూర్తికి సంబంధించినటువంటిదే. ఆపదోద్ధారక స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే రోజుకొకసారి ఈ కష్టాల నుంచి గట్టెక్కి ఇటు భార్యా బిడ్డల వల్ల వాళ్ళ సంతోషము, వాళ్ళకి అనారోగ్యం ఏర్పడకుండా ఉండడము, మనశ్శాంతి ఉండడము, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడము, అన్ని విధాలా సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు వీళ్ళు ఆపదోద్ధారక స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే వచ్చే ప్రతి ఆపద నుంచి కాపాడుకొని సుఖ జీవనం గడుపుతారు. ఇది శుభం. చాలా చాలా చక్కగా చెప్పారు. సింహరాశి వారు విన్నారు కదా, ఆపదోద్ధారక స్తోత్రము ఖచ్చితంగా పఠించండి. 100% మీకు అసలు అన్నీ బాగున్నాయండి. అంటే ఆదాయ వ్యయాలు కాసేపు పక్కన పెడితే వ్యయం చేసి మంచి ఆస్తులు కొంటారు అన్నట్టుగా చెప్తున్నారు. మంచి విషయాలకే కదా ఖర్చు పెట్టేది. సో అంతా బాగుంది, సంవత్సరం అంతా బాగుంది. కాకపోతే మీరు అనుకున్నవి కాస్త త్వరితగతిని కంప్లీట్ కావాలి అన్నా, లేదా అసలు మీ జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవాలి అన్నా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి. దాని వ్యక్తిగత జాతకాలని సరైన వ్యక్తులకి చూపించుకోవడం అనేది చేయాలి. అది గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఆపదోద్ధారక స్తోత్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చదువుకోండి, మంచి ఫలితాలు పొందండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. గురువుగారు, ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం ఏ విధంగా ఉంది, అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. మా కన్యా రాశి, కన్యా అంటే బాలా త్రిపుర సుందరి కావచ్చు, లలితాంబికనే కావచ్చు. కన్యా రాశి, కన్యా మంచి రాశి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు సమానం. 5 పూజ్యము 2 అవమానం. పోనీ కాస్త ఎక్కువనే ఉంది గౌరవం. ఇది బాగుంది. ఇక పోతే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము 6వ ఇంట శని, 9వ ఇంట గురువు, 7వ ఇంట రాహు ఉన్నారు. 3 మంచిగానే ఉన్నాయి. 9వ ఇంట గురువు మంచివాడే, 6వ ఇంట శని మంచివాడే, 7వ ఇంట రాహు సప్తమ రాహు కాబట్టి వాడు మంచి కొంతవరకు పర్వాలేదు. అయితే ఈ సంవత్సరం వీరికి అనుకున్న పనులన్నీ జరిగేటువంటి ఉన్నది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరం వీళ్ళకి.
క్రోధినామ సంవత్సరమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడము, ఇద్దరికి ఉన్నటువంటి ఒక పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కావడం ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. ఇక విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు రావచ్చు. నేను 2వ ర్యాంకే వస్తానంటే 1st ర్యాంకే రావచ్చు. వీళ్ళ టాలెంట్ వీళ్ళకి తెలియదు. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఒక విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళ టాలెంట్ వీళ్ళకి తెలియక రాసేస్తారు, నేనేం రాయలేదు అంటారు, కానీ అక్కడ కరెక్టే రాసి ఎగ్జామ్స్ చేసేస్తారు. అలాగే ఉద్యోగస్తులు కూడా, ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఏమండి ఎలా చేశారు ఇంటర్వ్యూ శర్మ గారి గురువు గారిని అంటే, ఏం చేశానమ్మా గురుగారిని చూస్తేనే భయం అయిపోయింది, ఏదో 2 మాటలు మాట్లాడంట. కానీ ఇక్కడ చేసేటువంటి ఇంటర్వ్యూ కరెక్టే ఉంటుంది. అలా ఫలితం బాగుంటుంది. కానీ వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొన్ని దగ్గర నష్టపోవడానికి ఆస్కారం. ఓకే, టాలెంట్ను సరైన సమయంలో టాలెంట్ను ఉపయోగించుకోలేరు ఒక్కొక్కసారి. ఆ టాలెంట్ను సరిగ్గా సమయానికి కనుక ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది. 2వది, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, ఆదాయం పెరగడము, మంచి సందర్భానికి మించినటువంటి ఒక సందర్భానికి సరిపోయేటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవడము వస్తుంది. ఉద్యోగంలో మార్పు వచ్చి పై స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఓకే, కుర్చీ నుంచి టేబుల్ మీద కూర్చోవడం, చిన్న కుర్చీ పోయి పెద్ద కుర్చీ రావడం, ఇలా మంచి ప్రమోషన్ రావడం, బంధుమిత్రులతోటి కలయిక, శుభకార్యాలు చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం వీళ్ళకుంది. ఏ శుభకార్యాలు చేస్తారో తెలియదు, కానీ శుభకార్యాలు చేయడము, ఒకవేళ పెండింగ్ కోర్టు కేసులు ఏవైనా కనుక ఉన్నట్లయితే వాటిని దిగ్విజయంగా నెరవేర్చుకొని బయటపడడం అనేటువంటిది కూడా వీరికి ఏదో ఒక రూపకంగా మంచి జరగడానికి ఆస్కారం ఉంది ఈ కన్యారాశి వారికి. కానీ ఒక్కటి వీళ్ళ దగ్గర చెడ్డ గుణం, ప్రతిదీ కూడా ఆర్భాటానికి మించి డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఖర్చు ఎక్కువే. 2 బంధువులు వస్తున్నారనుకుంటే 4 బంధువులకు రెడీ చేసి పెడతారు. ఏదో కావాలి ఇంట్లో, ఏదో లేదు అని చెప్పి పడిపోయి ఆగభాగమై పిచ్చిగా చేసేసి అది వస్తువు తీసుకొచ్చి పెట్టడము, సమయానికి వారు గురువుగారు వస్తున్నారని చెప్పి బండెడు సామాన్లు తీసుకొచ్చి పెట్టడము, సమయానికి గురువుగారు రాకపోవడము, ఆ సరుకులన్నీ వేస్ట్ అయిపోవడం, ఇలా కొంత ఆర్భాటంగా పనిచేస్తుంటారు. ఈ ఆర్భాటాన్ని కనుక తగ్గించుకున్నట్టయితే ఆ విపరీతమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి. కొంత డబ్బు నిల్వగా ఉండడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. వీళ్లకు తల్లిదండ్రుల సేవ చేయడము, పెద్దలేందు గౌరవము చాలా మిన్నగా ఉంటుంది కన్యారాశి వారికి. ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమైనా ఎప్పుడైనా తల్లిదండ్రుల మీద ప్రేమ, పెద్దలేందు గౌరవము ఇవి ఉంటాయి. పెద్దలతో వాళ్ళ అంతర్గతంలో ఉన్నటువంటి విషయాలు సూక్ష్మంగా తెలుసుకోవడం అనేటువంటి వీళ్ళ దగ్గర చాలా చాతుర్యం ఉంటుంది. ఈ టాలెంట్ వాళ్ళకి తెలియదు, కానీ మాట్లాడుతూనే గురువు గారి దగ్గర ఏదో రహస్యం ఉంది, ఆ రహస్యాన్ని రాబట్టాలి అని చెప్పేటువంటి ఒక విషయంతో మాటలలోకి దించేసి ఆ రహస్యాన్ని రాబట్టుకుంటారు. ఇటువంటి టాలెంట్ ఉంటుంది. మంచి జీవితమే ఉంది. కొన్ని చిన్నటువంటి జరుగుతుంటాయి. అవన్నీ కూడా పక్కకు పెట్టుకొని కొంచెం వింటి ఈ సంవత్సరం అంతా వీళ్ళు లలితా సహస్రనామ పారాయణం కనుక చేసుకున్నట్టయితే దిగ్విజయంగా ఈ సంవత్సరాన్ని ఆనందంతో ఇండియాలో జెండా ఎగరవేస్తూ కాలం గడపచ్చు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. కన్యారాశి వారికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అన్ని శుభ ఫలితాలే చెప్పారు. లలిత సహస్రనామం చాలా మటుకు కన్యారాశి వారు నాకు తెలిసి చేస్తూనే ఉంటారు, పారాయణం చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక నుంచి ఈ సంవత్సరం అంతా కూడా లలిత సహస్రనామం పారాయణం కానీ, చదువుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తప్పకుండా వీడియో అందరికీ చేరువ చేయండి. కన్యారాశి వారు అందరికీ కూడా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అని మీరు అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే రామశర్మ గారిని మీరు కలవచ్చు, అపాయింట్మెంట్ లభిస్తుంది. మీకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలని మీతో మాట్లాడి మీకు ఎలాంటి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి మీరు ఎలాంటి పూజలు ఎలాంటివి చేసుకోవాలి అని మీకే చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ టాపిక్స్ మీద మేము చేసే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, రాశి ఫలితాలు కానివ్వండి, వివిధ కార్యక్రమాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. గురుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం? ఆదాయ వ్యయాలు వాళ్ళు అసలే త్రాసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అన్ని విషయాల్లోనూ. బట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విషయాల్లో ఎక్కువ ఖర్చు పెట్టబోతున్నారు,
సంవత్సరం మొత్తం ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి చెప్పండి. ఈ సంవత్సరం తులారాశికి కొద్దిగా కష్టకాలం. ఎందుకంటే తులారాశి వారికి అష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రోగస్థానంలోకి రాహు ఉన్నారు. ఇక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము 2 ఆదాయము 8 ఖర్చు, 1 పూజ్యము 5 అవమానం. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ముందు కడిగేయవలసి వస్తుంది. ఈ వీరికి ఇంటి యందు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు చేయకపోతే తప్పని పరిస్థితులలోనే ఖర్చు పెడతారు. వీళ్ళు త్రాస కదా, కాబట్టి తూచి ఆచి ఖర్చు చేసుకుంటారు వీళ్ళు. అట్లా చేసినప్పటికైనా అనుకోకుండా ఖర్చులు రావడము, డబ్బు ఖర్చు చేయడము, ధన నష్టం కడగడము అనేటువంటిది ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉండదు. వచ్చేటువంటి బొటాబొటి జీతరాలతోటే జీవితం గడపవలసి వస్తుంది. ఇతరత్ర ఏదైనా వ్యాపారాలు పెట్టుకుందామన్నా చేసుకుందామన్నా అనుకూలమైన ఒక సమయం కాదు ఈ సంవత్సరం వీటికి. రెండోది, విద్యార్థులు కూడా చాలా కష్టపడాలి. అనుకున్నటువంటి ఒక ర్యాంకులు రాకపోవడము, దానివల్ల బాధపడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆశించి వీళ్ళకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుందేమో అని నేను సీనియర్ను, నాకు ప్రమోషన్ వస్తుందని చెప్పి ఉద్యోగస్తులు ఆశపడితే జూనియర్కు ప్రమోషన్ ఇచ్చి సీనియర్ను పక్కకు పెట్టేటువంటి ఒక పరిస్థితులు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అలా అని చెప్పి నిరుత్సాహపడకండి. దానికి ఏదో ఒకటి భగవంతుడు పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. ఇలా లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వాళ్ళు. ఎందుకంటే సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శని, 6వ రోగస్థానంలో రాహు ఉన్నాడు. రోగస్థానంలో రాహు ఉండడం వల్ల తొందరగా అనారోగ్య పరిస్థితి రావడం. రాహు 6వ ఇంట మంచివాడైనప్పటికైనా కానీ అనారోగ్యం ఏర్పడడం. రెండవది, రోగస్థానాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితి. తలకు సంబంధించినటువంటి ఒక వ్యాధులు, తల తిరగడము, తలనొప్పి రావడము, కండ్లు మంటలు మండడము, నేత్ర సంబంధమైన వ్యాధి, ఇంతవరకు తల వరకు సంబంధించినటువంటి వ్యాధులలో ఏదైనా రావడానికి ఆస్కారం. కాబట్టి దీని గురించి షష్టాధిపతి, రోగాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం అనారోగ్య రీత్యా ఏర్పడుతుంది. అనారోగ్యాన్ని కాపాడుకోవడం, తీసుకోవడం మంచిది. ఇకపోతే పంచమ స్థానంలో శని, అది పుత్రస్థానం. పంచమ స్థానం పుత్రస్థానంలో శని ఉండడం వల్ల కొడుకులకు, సంతానానికి, కొడుకులే కావచ్చు కూతుళ్ళే కావచ్చు, అతని సంతానానికి అనారోగ్యం ఏర్పడము, సంతానం గురించి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడము, వారి వల్ల డబ్బు నష్టపోవడము. ఏదో నా కొడుకు ఎంసెట్ రాస్తున్నాడు, మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పి లక్షలు పెట్టి సీట్ ఇప్పిస్తే అందులో వీడు చదవకానో లేక వీని కర్మ లేకను పోవడము, ఆ డబ్బు నష్టపోవడము కొడుకు వల్ల. ఇలా జరుగుతుంది. సంతానం వల్ల సంతానానికి అనారోగ్యం జరగడం వల్ల డబ్బు నష్టపోవడము, లేక వారి అభివృద్ధి గురించి ఏదో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి కూడా సమయానికి కాకుండా ఇగిపోవడం అనేటువంటిది ఈ తులారాశి వారికి జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా రుణం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రుణం తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది. రుణం తీసుకున్నారంటే ఈ రుణం తీయడం చాలా కష్టం. ఒకవేళ కోర్టు కేసులు ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులలో ఈ సంవత్సరం నెగ్గలేరు, నెగ్గడానికి ఛాన్స్ ఉండదు. మీరు వాళ్ళకు న్యాయవాదులకు డబ్బు ఖర్చు పెట్టడమే సరిపోతుంది కానీ అవి ఒక్కొక్క రోజు పోస్ట్ పోన్ కావడము, పీరియడ్ పెంచుకుంటూ పోవడమే జరుగుతుంది కానీ ఆ కోర్టు కేసులలో పొందడం ఉండదు. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం చాలా కష్టపడాలి. అనుకున్నటువంటి ఒక ర్యాంకు రాకపోయి నానా బాధలు పడబట్టి మతిమరుపు రావడము, నానా బాధలు పడడం అనేటువంటిది జరుగుతుంది. పక్క వాటితో చెడ్డ పేరు రావడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ సంవత్సరము ప్రతి అడుగు ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు, అంటే దాన్ని ఒక పనిలో మనం ఉన్నామంటే దాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పి పెద్దలతో విచారించి అడుగు వేయాలి కానీ సొంతగా నిర్ణయం తీసుకొని వేయడానికి వీల్లేదు. ఎందుకంటే 3 గ్రహాలు కూడా సరి అయిన స్థానంలో లేదు. పుత్రస్థానంలో శని, రోగస్థానంలో రాహు, రోగస్థానాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంచెము మానసికంగా చాలా బలహీన పడిపోవాల్సి వస్తుంది. అలా అని చెప్పి దిగులు పడకండి. దానికి సుందరాకాండ, రామాయణంలో సుందరాకాండ అనేటువంటి ఒక కాండ ఉంది. ఆ సుందరాకాండను ప్రతిరోజు కూడా మీకు నచ్చి వచ్చినటువంటి శ్లోకాలు
సుందరాకాండ అంటే వాల్మీకి సుందరాకాండని రాసిన సుందరాకాండని చదవాలని లేదు. మనకు రామాయణాలు కోకొల్లలు ఉన్నాయి, ఎందులో సుందరాకాండ చదువుకున్నా పర్వాలేదు. అంతకాలంటే ఎంఎస్ రామారావు గారు రచించినటువంటి ఒక సుందరాకాండ చదువుకున్నా పర్వాలేదు. సుందరాకాండ చదువుకోవడం వల్ల మీకు అన్ని విధాల ఉన్నది. అందులో ఆ సుందరాకాండలో ఒక శ్లోకం ఉంటుంది, ఆంజనేయ స్వామి చెప్పినటువంటిది. ఆ శ్లోకము కనుక చదువుకున్నట్టయితే ఇంకా చాలా మంచి ఫలితం వస్తుంటుంది. అది నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య అని చెప్పి ఆంజనేయ స్వామి లంకాపురిలో సీతాదేవిని వెతికేటప్పుడు సీతాదేవి కనిపించలేదని చెప్పి తను బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆంజనేయ స్వామి అనుకున్నప్పుడు ఈ ఒక్కసారి ఆ రాముల వారికి ప్రార్థన చేసుకుంటాడు. వెంబడే వెనుకకు తిరిగి చూసేటప్పటికీ అశోకవనంలో సీతాదేవి కనపడుతుంది. అందుగురించి కార్య విఘ్నం కాకుండా ఆరోగ్యం బాగుండాలి, అనుకున్న పనులు కావాలి అంటే తులారాశి వాళ్ళు ఓం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య అనేటువంటి శ్లోకం సుందరాకాండలోనే ఉంటుంది. ఆంజనేయ స్వామి లంకానగరంలో తిరిగేటప్పుడు చెప్పుకుంటాడు. కాబట్టి సుందరాకాండ మొత్తం పారాయణం చేయకున్నా ఈ ఒక్క శ్లోకాన్ని రోజు 11 సార్లు చదువుకొని వెళ్ళినా సరే మీకు దిగ్విజయంగా ఉంటుంది. ఈ సంవత్సరము క్రోజినామ సంవత్సరము కోపతాపాలు లేకుండా ఆరోగ్యంతో అనురాగంతో జీవితాన్ని గడుపుతారు. ఇది శుభం. చాలా బాగా చెప్పారు గురువుగారు. తులారాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు దాని నుంచి బయటపడాలి అంటే గురువుగారు చెప్పారు చక్కగా సుందరాకాండలోని గురువుగారు చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది రోజు 11 సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా సంవత్సరం అంతా గడిపేస్తారు. నచ్చింది కదా వీడియో? తప్పకుండా అందరికీ షేర్ చేస్తారా? మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత జాతకాలతో పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారిని కలవచ్చు, వ్యక్తిగత జాతకాలని చూపించుకోవచ్చు. ఇక తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. అమ్మా, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంత శుభము కొంత అశుభం కూడా ఉంది. ఓకే. వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము 14 ఖర్చు. 14 ఖర్చా? ఓకే. 7 పూజ్యము 5 అవమానం. ఇది పర్వాలేదు. అయితే వీరికి ఈ వృశ్చిక రాశి వారికి శుభం ఏంటంటే 7వ స్థానాన్ని గురువు వచ్చాడు. గురువు 7వ స్థానాన్ని గురువు వచ్చాడు కాబట్టి దానివల్ల అనుకున్న కార్యక్రమాలు నెరవేరడము, ఆదాయం పెరగడము, ఇంటిలో మంచి జరగడము, కొత్త వారితో స్నేహితం జరగడము, ఇవన్నీ కూడా శుభంగానే జరుగుతూ ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వారికి 4వ ఇంట అర్ధాష్టమ శని దోషం ఉంది. పుత్రస్థానంలో 4వ వాహన స్థానంలో గృహస్థానంలో శనీశ్వరుడు ఉంటే పుత్రస్థానం 5మ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీంట్లో వ్యవహరించవలసి వస్తుంది. సహనము ఓర్పు చాలా అవసరం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం. వీళ్ళు అనుకోకుండా అంటే కోపానికి రావడం జరుగుతుంది ఈ సంవత్సరం. కోపం ఎక్కువ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. రెండవది, అనుకోకుండా మాట దాటేస్తుంటారు. దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. గురుగ్రహం వల్ల ఈ సంవత్సరం ఆదాయం మంచిగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉన్నా, కానీ ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం వల్ల 5మ స్థానంలో రాహు దోషం వల్ల అనుకోని ఆపదలు రావడం, చెడు వార్తలు వినడం జరుగుతుంది. వీటికి అనుకోని ఆపదలు చాలా అనుకోకుండా ఊహించినటువంటి ఒక సంఘటనలు ఎదురు కావడం జరుగుతుంది వీళ్ళకు. కాబట్టి వీళ్ళు ఉండాలి. ఇంకోటి, వీళ్ళు అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట శని ఉండడం వల్ల 4వ స్థానం వాహన స్థానం కావడం వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే వీరికి యాక్సిడెంట్ అయ్యేటువంటి ఒక యోగం ఉంది వృశ్చిక రాశి వారికి. వాహన స్థానం కాబట్టి వాహన స్థానంలో శని ఉన్నాడు. ఆ శనిని ఏ క్రూర గ్రహమో మళ్ళీ కనుక పూర్ణ దృష్టితో చూసినట్టయితే
అప్పుడు యాక్సిడెంట్ ఎప్పుడవుతుంది గురువు గారు, రేపు అవుతుందా మాపు అవుతుందా అంటే అది ఎప్పుడవుతుందో నేను చెప్పలేను. దాన్ని మళ్ళీ జాతకంతా పరిశీలన చేయాలి. దాన్ని ఈ శనిని అంగారకుడు చూసినప్పుడు, సూర్యుడు చూసినప్పుడు అప్పుడు యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతవరకు ఏం కాదు. అది మనము తెలుసుకోవచ్చు. దానికి రెమెడీ చెప్తాను, పరిహారం చెప్తాను. అయితే ఈ వృశ్చిక రాశి వారు సంపాదన పెరుగుతుంది కానీ నిలబెట్టుకోవడం కష్టం. ఎందుకంటే కొత్త కొత్త వాటికి ప్లాన్లు వేస్తుంటారు. ఇల్లు కట్టుకుందామని ఉన్న ఇల్లు ఉండగా ఇంకో ఇంటికి ప్లాన్ వేసుకోవడము, ఇచ్చేయడము. కొందరికి ఎవరో బంధువులతో స్నేహితులతో పెళ్ళిళ్ళు అవుతుంటే అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టడం, వాళ్ళు బాధలో ఉంటే డబ్బు అప్పుగా ఇవ్వడము, ఎలాంటి రాకపోతలు లేకుండా డబ్బులు ఇవ్వడము, ఇలాంటివి చేస్తుంటారు. చేయడం వల్ల తర్వాత వీరు నష్టపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రెండవది, ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఇటు యాక్సిడెంట్లే కాకుండా శస్త్రచికిత్సలు, సర్జరీ కావడానికి కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా గర్భానికి సర్జరీ కావడం, కడుపుకు సంబంధించిన వ్యాధుల వల్ల సర్జరీ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆడవాళ్ళైతే. ఇక మగవాళ్ళైతే ఇతరత్ర ఎక్కడ శరీరంలో ఏ భాగంలోనైనా సర్జరీ కావచ్చు, లేదా బొక్కలు విరగడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే యాక్సిడెంట్ అయితే బొక్కలు విరగడం, ఆ బొక్కల బోన్స్ అంటే బొక్కలకు సంబంధించినటువంటి ఒక పాద ఉంటుంది, ఆర్థోపెడిక్, దానివల్ల ఆర్థోపెడిక్ దాని ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడము, మంచి ఇది ఉండడము జరుగుతూ ఉంటుంది. ఓర్పు సహనం మాత్రం వీళ్ళ దగ్గర ఉండాలి. ఓర్పు సహనం లేకపోతే మాత్రం చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఈ సంవత్సరం. ఒకటి, ఎప్పుడు కూడా వీళ్ళు మధ్యవర్తిత్వం, మీడియేటర్గా ఎప్పుడు కూడా వీళ్ళు చేయకూడదు. ఈ సంవత్సరం మొత్తంలో మీడియేటర్గా చేసినట్టయితే అక్కడ తన్నుద్దీన్ రావడమే వస్తుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా చేయదు. వృధా సంచారం చేస్తుంటారు వీళ్ళు, అనవసరమైన సంచారం, పని లేక తిరగడం వస్తుంది. బండి ఉంది కదా అని చెప్పి సిటీ మొత్తం తిరిగి రావడం చేయడము, దానివల్ల అనారోగ్యము, డబ్బు ఖర్చు. ఇలా అలా చెయ్యకుండా మితిమీరిన ఖర్చులను తీసుకొని ఆత్మవిశ్వాసంతో, మంచి ఆత్మవిశ్వాసంతో ఉండుకుంటూ ఆపదోద్ధారక స్తోత్రం ఇంతకుముందు చెప్పాను, ఆ ఆపదోద్ధారక స్తోత్రం కనుక చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు తర్వాత సర్జరీసు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆపదోద్ధారక స్తోత్రం కనుక వీళ్ళు చదువుకుంటూ ఉన్నట్టయితే ఆపదల నుంచి గట్టెక్కి ఈ సంవత్సరము సుఖంతో జీవితం చేస్తుంటారు. చాలా చక్కగా చెప్పారు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవటం వల్ల మనం పరిహారాలు చేసుకుంటే దానికి తగ్గ ఫలితం పొందుతాం. సంవత్సరం అంతా హాయిగా గడుస్తుంది. అందులో ముఖ్యంగా యాక్సిడెంట్స్ విషయం, బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆపదోద్ధారక స్తోత్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పఠించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించి మీకు తగ్గ పరిహారం చెప్పడం కూడా జరుగుతుంది. ఎలా అనిపించింది వీడియో? నచ్చింది కదా? మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే. గురుగారి తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ క్రోధనామ సంవత్సరం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఆదాయ వ్యయ విషయాల్లో ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి చెప్పండి. అమ్మ, ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కొంత మంచి కాలం అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వీరికి 11 ఆదాయము, 5 ఖర్చు. బాగుంది. 7 పూజ్యము, 5 అవమానం. రెండు బాగున్నాయి, చక్కగా రెండు చక్కగా ఉన్నాయి. ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి 3వ ఇంట శని, 4వ ఇంట రాహువు, 6వ ఇంట గురువు. ధనుసు రాశికి అధిపతి గురువు. ఆ గురువు 6వ ఇంట ఉంటున్నాడు. ఉండడం వల్ల తను షష్టాష్టక యోగం అనేటువంటిది లేకుండా ఉండి తన సొంత స్థలాన్ని తను చూసుకుంటున్నాడు. కాబట్టి 6వ ఇంట గురువు ఉన్నప్పటికీ ధనుస్సు రాశికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇంకోటి, 3వ ఇంట శని ఉండడం వల్ల పరాక్రమం, విక్రమం. ఏదైనా పని పెట్టుకున్నా అంటే ఆ పనిని సాధించడం అనేటువంటి ఒక పట్టుదల ఉంటుంది. శని 3వ ఇంట స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి అతను పట్టుదల ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని ఎంత కష్టమైనా దాన్ని సాధించి తీరుతారు శని ధనుసు రాశి వారు. ఇక 4వ ఇంట రాహు.
4వ ఇంట గృహస్థానంలో రాహు ఉండడం వల్ల ధనాదాయం, కొత్త ఇండ్లకు పునాదులు వేసుకోవడము, లేదా స్థలాలు కొనడము, అమ్మడము, ఇలా అంటే రియల్ ఎస్టేట్ అంటారు కదా, ఇలా స్థలాలు కొనడము, అమ్మడము అనేటువంటి ఒక యోగం జరుగుతుంది ఈ రాహు వల్ల. ఒక 6వ ఇంట గురువు ఉండడం వల్ల పర్వాలేదు. కాకపోతే 6వ ఇంట గురువు రోగస్థానంలో 6వ ఇంట గురువు ఉండడం వల్ల కొంత అనారోగ్యాన్ని వీళ్ళు కొని తెచ్చుకుంటారమ్మా. వీళ్ళు అనవసరంగా ప్రయాణాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని దురలవాట్లకు లోనయ్యి, దురలవాట్లకు వీళ్ళకంటే 4వ ఇంట రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం దురలవాటు ఉన్నటువంటి ఒక స్నేహితులు ముందుకొస్తారు. వాళ్ళ వల్ల ఆ స్నేహితుల వల్ల ప్రాబల్యం వల్ల దురలవాట్లకు లోనై డబ్బు ఖర్చు పెట్టుకోవడము. తర్వాత గురువు 6వ ఇంట ఉండడం వల్ల అనారోగ్యం పొందడము, డబ్బు నష్టపోవడము. ఉద్యోగులైతే స్థానచలనం అంటే ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్స్ కావడము, లేదా రెంట్కున్నటువంటి ఒక వాళ్ళైతే ఈ ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి మార్పు చెందడము, ఈ గ్రామాన్ని వదిలిపెట్టి ఇంకో ఇలా స్థానచలనం అనేటువంటిది వీరికి ఉంటుంది ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం. ఇంకోటి సహోదరులకు తోడబుట్టిన వాళ్ళకి ఏదైనా ఆపదలు రావచ్చు. వాడి యొక్క బాధ్యత సహోదరి యొక్క బాధ్యత పైన పడడానికి ఆస్కారం ఉంది. తమ్ముడే కావచ్చు, చెల్లెళ్ళే కావచ్చు, అక్కడే కావచ్చు, తమ్ముడు అన్నలు కావచ్చు, వాళ్ళకి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాధ్యత మీద పడడానికి ధనుస్సు రాశి వారికి ఉంది కాబట్టి తట్టుకొని నిలబడడానికి ఆస్కారం చేసుకోవాలి. అయితే ఈ సహోదరుల యొక్క కొద్దిగా ఆటంకాలు ఉండడం వల్ల ప్రయాణంలో ఆటంకాలు, ఎక్కడికైనా ప్రయాణం చేద్దామనుకుంటే ఏదో రకమైన ఒక ఆటంకం ఏర్పడము, ప్రతి పనిలో వాదోపవాదాలు, భార్య బిడ్డలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ప్రతి పనిలో వాదోపవాదాలు చేయడము, లేదా చేసే పనిబాటితోటే వాదోపవాదాలకు దిగడము, దానివల్ల కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుందమ్మా వీరికి. వీరు సరే కష్టాలు అనేటువంటివి మానవులకు రాకుంటే ఎవరికి వస్తాయి, మానవులకు వస్తూనే ఉంటాయి కష్టాలు. ఈ కష్టాలు వస్తున్నాయి కాబట్టి వీటి గురించి బాధపడక వీరు గురు చరిత్ర చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామి చరిత్ర కానీ, సాయి చరిత్ర కానీ, ఏదైనా సరే గురు చరిత్ర కనుక ప్రతిరోజు ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు వీరికి తోచినంత మనశ్శాంతిగా ఒక అధ్యాయం 2 అధ్యాయాలు ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము అనేటువంటి నిర్ణయం లేకుండా దాన్ని గురు చరిత్ర కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ దత్తుడో బాబానో ఎవరో మీ వెనకాల ఉండి మిమ్మల్ని కాపాడి ముందుకు అడుగు వేసి మీ జీవితాన్ని సుఖమయం చేస్తారు తల్లి. చాలా బాగా చెప్పారు గురువు గారు. ధనుసు రాశి వారికి నిజంగా అంతా బాగుంది. ఇది చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది కదా. ఇప్పటి వరకు అంటే కొంతమంది చరిత్ర చదవడానికి కొంచెం విసుగ్గా ఉంటుంది, ఏం చదువుతాంలని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం తప్పకుండా ఏదో ఒక గురు చరిత్ర చదువుకోవడం వల్ల మీకు వచ్చే చిన్న ఆపదలు, చాలా చిన్న ఆపదలే చెప్పారు, పెద్దగా ఏమీ రావు. అలాంటి ఆపదల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. నచ్చింది కదా వీడియో? తప్పకుండా అందరూ లైక్ చేస్తారా? మరి లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీతో మాట్లాడటం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే. గురుగారికి తదుపరి రాశి మకర రాశి. రోజునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. మకర రాశి అంటే మకరం అంటే ముసలి కదా, ఆ ముసలిలాగే ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. ముసలి పట్టు వాళ్ళ పట్టు అలాగే ఉంటుంది, వాళ్ళకి వచ్చే కష్టాలు అలాగే ఉంటాయి, సుఖాలు అలాగే ఉంటాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయం 14 ఖర్చు సమానంగా, 3 పూజ్యము 1 అవమానం, కొంతవరకు పర్వాలేదు. మకర రాశి వారికి పంచమ స్థానంలో గురువు, 5వ స్థానంలో పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత 2వ ధనస్థానంలో శని, 3వ స్థానంలో విక్రమ స్థానంలో 3వ స్థానంలో రాహు. ఇంచుమించుగా 3 గ్రహాలు మంచిగా ఉన్నట్టే. అదే శని ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పటికీ శని తన స్వక్షేత్రంలో ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వీరికి మకర రాశి వారికి తృప్తికరమైన జీవితమే ఉంటుంది ఈ సంవత్సరం. ఇక వీళ్ళ దగ్గర చెప్పానుగా మొసలి అని చెప్పి మొండితనం ఎక్కువగా ఉంటుంది.
ఇది కావాలి అంటే అది కావాల్సింది. కావాల్సింది అది. అప్పు చేసినా సప్పు చేసినా ఇంకో ఇల్లు అమ్మైనా గుడిసె కొనాలి, గుడిసె అమ్మైనా ఇల్లు కొనాలి. కారు కొని ఇల్లు కొంటానంటాడు, ఇల్లు అమ్మి కారు కొంటానంటాడు. ఇలాంటి మొండితనం ప్రవర్తన అనేటువంటి ఒకటి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. రెండవది, ధనస్థానంలో శని మంచివాడే, స్వక్షేత్రంలో ఉన్నాడు, ధనాదాయం ఉంటుంది, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది. మూడవ స్థానంలో రాహు, తృతీయంలో విక్రమ స్థానంలో రాహు విక్రమ స్థానంలో మంచిగా ఉండదు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తారు, విదేశాలకు వెళ్తారు, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేయడము, ఉద్యోగం దొరకడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి ఈ సంవత్సరము ఈ మకర రాశి వారికి చాలా మంచి సమయం. పంచమ స్థానంలో గురువు, మూడవ ఇంట రాహు, ద్వితీయంలో శని. ఈ 3 గ్రహాలు విదేశాలకు పంపించడానికి రెడీ ఉన్నాయి. వీళ్ళు వీసా కూడా తొందరగా దొరకడానికి కూడా అనుకూలమైనటువంటి ఉంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, డబ్బు కూడబెట్టుకోవడము, గృహ సంబంధమైనటువంటి అలంకరణ వస్తువులు కొనడము, గృహంలో నీట్గా ఉండాలి చేయడానికి రకరకాల అలంకరణ వస్తువులు కొనుక్కోవడము, 10 మందితో ఉండడము, 10 మంది యొక్క సానుభూతి పొందడము. అయితే గత సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళు కొంత కష్టపడ్డారు, ఆ కష్టాలు ఇప్పుడు తీరిపోతుంటాయి. మకర రాశి వారికి చేసే వృత్తులందు తీరిక లేకుండా పనిచేస్తుంటారు వీళ్ళు. కంచి కొంత ఆదాయం తగ్గుతుంది, నిరుత్సాహం ఏర్పడుతుంది. అయితే ఇవి కొత్తమైనటువంటి కనుక్కోవడానికి వీరు ముందంజ వేస్తారు. ఏదో రీసెర్చ్ చేసి కొత్తది కనుక్కోవాలి అనేటువంటి దాని మీద వీళ్ళ పరిశోధన ఉంటుంది. ఈ పరిశోధన వల్ల ఆ పరిశోధన సక్సెస్ కాకపోవడం వల్ల కొంత నిరుత్సాహపడుతుంటారు. అయితే ఈ నిరుత్సాహపడడం ఉండడం కంటే ప్రయత్నం చేయడం ముఖ్యమైనటువంటిది. ఒక వస్తువు మొదటిసారి చెడిపోయింది, రెండవసారి అది సక్సెస్ కావచ్చు. కాబట్టి అలా దిగులు పడకుండా ఇది చేయకుండా ఉంటుంది. రెండవది, శత్రువుల యొక్క బాధ, గృహమునందు మన అగ్ని బాధ, అగ్ని అంటే అగ్ని వల్ల బాధ కావచ్చు, శత్రువుల యొక్క బాధ కావచ్చు, వీళ్ళకు ఉండడానికి ఉంటుంది. రెండవది, అప్పు రుణ బాధ ఉంటుంది. వీళ్ళకి ఒకవేళ రుణం తీసుకున్నట్టయితే ద్వితీయంలో ధనస్థానంలో రుణం ఉన్నాడు కాబట్టి చేతిలో డబ్బున్నా మీరు కట్టరు మకర రాశి వాళ్ళు. అదొకటి వీళ్ళ చెడ్డ గుణం. చేతిలో డబ్బు ఉంటుంది, ఒక 10 రూపాయలు కడితే ఆ రుణం తీరిపోతుంది, కానీ కట్టడు. వాడి చేత మాటలు తింటాడు కానీ కట్టడు. అది ఇలాంటి యొక్క సమస్యలను పెట్టుకొని కూర్చోకుండా చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొంత డబ్బు రుణం చేసుకుంటే అది వీళ్ళకి మంచి యొక్క ఇది. అయితే వీళ్ళకు 7 ఏళ్ళ శని నడుస్తుంది, 7 ఏళ్ళ శని నడుస్తూ ఉంది. ఇంకొక సంవత్సరం వరకు ఏమో శని ఉంది, సంవత్సరంన్నర వరకు శని ఉండడానికి ఉన్నది. అయితే వీళ్ళు చివరి దశలో శని కుంభరాశిలో చివరి దశలో ఉన్నాడు కాబట్టి ఆ వీళ్ళు శని సంబంధించినటువంటి యొక్క శనీశ్వరుని యొక్క పూజ, శని యొక్క హోమము, తిలదానము అంటే నువ్వులు దానం చేయడము, శని యొక్క పూజలు చేయించుకోవడము, శని స్తోత్రాలు చదువుకోవడము, లేదా కాలభైరవాష్టకము చదువుకోవడం వల్ల ఈ శని పెట్టేటువంటి బాధల నుంచి తప్పించుకొని 10 మందితో మాటలు పడకుండా రుణగ్రస్త యోగాన్ని తీర్చేసుకొని సుఖంగా సంతోషంగా జీవిస్తారు. ఆ కాలభైరవుడు వీళ్ళని ఎల్లకాలం కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది శుభం. చాలా చక్కగా చెప్పారు. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో గురువుగారు చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించండి. ఎంత బాగుందండి, సంవత్సరం అంతా హ్యాపీగా ఉంది, మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఎందుకంటే మీరు పట్టుకుంటే ఏదైనా ఖచ్చితంగా సాధించాలి అన్న పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు గురువుగారు. చక్కటి ఫలితాలు చెప్పారు. ఇంకా మీరు అనుకున్నవి త్వరితగతిని కంప్లీట్ కావాలి అంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలని పాటించండి. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు అపాయింట్మెంట్ ఇస్తారు, మీతో మాట్లాడటం జరుగుతుంది. మీరు ఇంకా ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. గురువుగారి క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చెప్తారు, అలాగే వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి చెప్పండి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం కష్టకాలమే.
కష్టకాలమే అంటారు. కష్టకాలమే. ఈ సంవత్సరం కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు, సమానం. 6 పూజ్యము, 1 అవమానం. ఓకే. ఇది కొంతవరకు పర్వాలేదు. ఇక కుంభరాశి వారికి అర్ధాష్టమ గురుదోషము, రెండవది 7 ఏళ్ల శని నడుస్తూ ఉండడం వల్ల జన్మలగ్నంలో శని వచ్చినాడు. జన్మలగ్నం అంటే ఇక్కడికి 3 సంవత్సరాలు గడిచిపోయింది శని వచ్చి. జన్మలగ్నంలో శని కుంభరాశి వారికి 7 ఏళ్ల శని, ఇంకా 3 ఏళ్ళు శని యొక్క బాధ పడాల్సింది వీళ్ళు. జన్మలగ్నంలో శని ఉండడము, అర్ధాష్టమంలో 4వ ఇంట గురువు శత్రుస్థానంలో ఉండడము, ద్వితీయంలో అంటే ధనస్థానంలో రాహు ఉండడము వల్ల వీరికి కొంచెం కష్టకాలమే ఈ సంవత్సరం. అనుకున్న పని సక్రమంగా కాకపోవడము, ఆటంకాలు అభివృద్ధిగా ఏర్పడము, ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉండడము, ఏ పని చేత ఆ పనికి ఆటంకాలు ఏర్పడము, ధనం నష్టపోవడము, మానసికమైన చింతన, ప్రతి దానికి టెన్షన్ పడడం, చంచలమైన మనస్సు. ఇప్పుడు ఈ పని చేద్దాం, ఈ పని కాదు ఆ పని చేసుకుందాం, ఒక దాని మీద స్థిరమైనటువంటి ఒక ఆలోచన లేకుండా ఉంటారు వీళ్ళు. ఇవి మన కుంభరాశి వారు. అసందర్భ ప్రేలాపాలు, సమయాన్ని తగినట్టుగా ఏదో అసందర్భంగా మాట్లాడము, అక్కడ చిక్కు తిని రావడం, మనకు అవసరం లేనటువంటి ఒక విషయాన్ని అక్కడ మాట్లాడడం, ఈ అసందర్భ ప్రేలాపన వల్ల 10 మందితో అవమానాలు పాలు కావడం జరుగుతుంది. కానీ దానికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఏదో నేను చేస్తానని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చోవడము, వాళ్ళతో దెబ్బలు తినడము, తిట్లు తినడము, మాటలు తినడము, లేదా డబ్బు నష్టపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకు మామూలుగానే ఉంటుంది, అంతా ఉండదు. జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం కలిగించుకోకపోవడం చాలా మంచిది ఈ కుంభరాశి వారు. తర్వాత పిల్లల చదువుపై మాత్రం చాలా శ్రద్ధ వహించాలి. మీ కష్టాలు మీకు ఎలా ఉన్నా విద్యార్థులకు కొంతవరకు మంచి రోజులే కాబట్టి చాలా శ్రద్ధగా ఉంచాలి. పిల్లలు కూడా అంటే ఈ ధనస్సు కుంభరాశిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పిల్లలు కూడా అబద్ధాలు ఆడడానికి ఛాన్స్ ఉంది. చదువుకోరా అంటే చదువుకున్నానని చెప్పి, కాలేజీకి వెళ్ళానని చెప్పి రోడ్ల మీద తిరిగి కాలేజీ టైంకి మళ్ళీ ఇంటికి వచ్చి అబద్ధాలు ఆడేది. ఇలాంటి వాటి విషయంలో, విద్యార్థుల విషయంలో, మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అది. రెండవది, మీ కృషిలో ఉన్నది లేకపోవచ్చు. చేసేటువంటి ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ప్రమోషన్లు రాకపోవడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవడము, అప్పులు తీర్చకపోవడం జరుగుతుంది. ఇలాంటి వాటి వల్ల కొత్త పని అనేటువంటిది ఏది పెట్టుకోకుండా ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారు కొత్తదానికి ప్లాన్ లేకుండా ఒక ఇల్లు కట్టుకుందామని కానీ, ఒకటి ఇది కానీ ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉన్నదానితో తృప్తిగా కాలం గడుపుకోవడము, దాన్ని చేసుకుంటూ ఉండడము. వీళ్ళు కూడా శనికి సంబంధించినటువంటి ఒక పూజలు, శనికి సంబంధించిన శనిగ్రహ హోమము, నల్ల నువ్వులు, నల్ల బట్ట దానం చేయడము, శనికి ఒక 19 శనివారాలు శనికి కనుక పూజ చేయించుకుంటే కొంతవరకు మెరుగు. తర్వాత వీరు మాత్రము ఇంతకుముందు మకర రాశి వారికి కూడా చదువుమని చెప్పాను. వీరు మాత్రము కాలభైరవాష్టం చదవకుండా ఉండకూడదు. కుంభరాశి వారు కాలభైరవాష్టం తప్పకుండా చదవండి. మీకు వీలైతే 19 శనివారాలు శనికి పూజ, తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అప్పుడు కానీ మీ జీవితం ఈ సంవత్సరంలో గట్టెక్కి కొంతవరకు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఇది శుభం. కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది. గత సంవత్సరం మీరు రాశులు చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో కూడా ఏలినాటి శని ఉంది అని చాలా మంది తెలియజేయడం జరిగింది. మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ దాని నుంచి బయటపడే అవకాశం ఉంది పరిహారాలు చేసుకోవటం వల్ల. కాలభైరవ అష్టకం ఏదైతే ఉందో ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే చక్కటి పరిహారం అనేది లభిస్తుంది. తప్పకుండా పరిహారాలు చేసుకోవటం వల్ల శుభం కలుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారు, ఇక చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ క్రోధినామ సంవత్సరం? అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. అమ్మ, మేకతో ప్రారంభించాం, చేపతో అంతం చేస్తున్నాం. మేకతో ప్రారంభించి చేపతో అంతం చేస్తున్నాం. ఈ సంవత్సరము మీనరాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 2 పూజ్యము, 4 అవమానము.
అయితే మీనరాశి వారికి పర్వాలేదు. ఈ సంవత్సరం చేసేటువంటి ఒక ఆచార వ్యవహారాల్లో కావచ్చు, ఆర్థిక పరిస్థితిలో కావచ్చు కొంతవరకు మెరుగుగానే ఉంటుంది. స్నేహితుల కొత్త స్నేహితులు ఏర్పడము, వారి వల్ల ఒక కొత్త వ్యాపార సంస్థల్లో దాంట్లో పెట్టుబడి పెట్టి దాని ఆదాయం పొందడం అనేటువంటిది జరుగుతుంది. కానీ వీరికి కోపం ఎక్కువ ఈ మీనరాశి వారికి ప్రస్తుతం ఈ సంవత్సరంలో. కాబట్టి కోపాన్ని చంపుకుంటూ పోవాలి. వీళ్ళు ఎంతసేపటికి న్యాయబద్ధంగా నడవాలని చెప్పి ఆలోచన చేస్తుంటారు. అన్ని న్యాయంగా ధర్మంగా జరగాలంటారు. కొన్ని సమయాలలో న్యాయము ధర్మం అనేటువంటి విషయం పట్టుకొని కూర్చుంటే కొన్ని కార్యక్రమాలు జరగవు. సమయానికి తగినట్టుగా మాట్లాడాలి. మన చాలా ఉంటారు, సమయానికి తగు మాటలాడలేవని చెప్పి సమయానికి తగినటువంటి ఒక మాటలు మాట్లాడుతూ ఆ సమయానికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళాలి మీనరాశి వాళ్ళు. బంధుమిత్రులతో సహకారం ఉంటుంది వీరికి సంవత్సరం. భార్య తరపు బంధువుల మంచి అనుకూలమైనటువంటి ఒక యోగ్యత ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. ఇంటిలో గురువు 3వ ఇంట ఉండడము, జన్మంలో రాహు ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్యం అనేటువంటిది కలగడానికి, జన్మంలో రాహుగ్రహం ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కానీ మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఆలోచన చేసి చెప్తాను వల్ల ఉన్న పుణ్యకాలం కాస్త దాటిపోతుందా. అలా కాకుండా చక్కటి నిర్ణయం తీసుకొని ఆ అవకాశాలను చేజిక్కించుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీళ్లకు ఖరీదైన వస్తువులు కొనేటువంటి ఒక విషయం ఉంది ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకు. జన్మంలో రాహు ఉన్నప్పటికీ ఖరీదైన ఒక విషయం ఆదాయం, మన వస్తువులు కొనేటువంటిది భూమి కొంటారో, బంగారం కొంటారో, ఇల్లులే కొంటారో, కానీ ఏదో ఒకటి ఖరీదైనటువంటి ఒక వస్తువులు కొనడానికి ఉంది. విదేశాలకు ప్రయాణానికి అనుకూలమైనటువంటి ఒక కానీ జాగ్రత్త వహించాలి. విదేశాలకు పాస్పోర్ట్ కావాలంటే ఈనాడు ఎంతోమంది బ్రోకర్లు అవేంటో ఉన్నాయి. అలాంటి వారికి డబ్బు పెట్టి నష్టపోకండి. జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే అడుగు వేయండి విదేశాల గురించి. ఎందుకంటే జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి మోసపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా మోసపోకుండా జాగ్రత్తగా ఆలోచించి విదేశ ప్రయత్నాలు చేయండి. తర్వాత వచ్చే సొమ్ము రాకుండా ఉంటుంది. మీకు వచ్చేటువంటి ఒక సొమ్ము ఏదైతే ఉందో ఎవరికైనా మీరు కనుక సహాయం చేసినట్టయితే ఆ సొమ్ము రావాలి అంటే కొంత రావడానికి ఆలస్యం ఏర్పడుతుంది. అలా ఆలస్యం ఏర్పడుతుందని చెప్పి ఆలోచించుకుంటూ వాడిని వెళ్ళి తిట్టడము చేయకండి. శాంతంగా మాట్లాడండి. ఎందుకంటే మీకు ఈ సమయంలో కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపాన్ని 10 మంది మీద ప్రదర్శించకుండా దుబారా ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ప్రతి వ్యక్తితో మంచిగా మాట్లాడుతూ కనుక ఉన్నట్టయితే మీ కార్యక్రమాలను కొంతవరకు సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మరి ఇలాంటి కొన్ని కష్టాలు చెప్పారు కదా, వాటికి ఏమి చేయాలి అని అంటే వారికి మీరు మన రుద్రపారాయణం చేయండి. శివస్తోత్రం, శివునికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఆ శివునికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాలలో ఏదో ఒక స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. అవి చేయడం వల్ల లేదు శివస్తోత్రం చదవడానికి వీలు లేదు, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి ఒక నామ జపము చేసినా పర్వాలేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కి ఈ మీనరాశి వాళ్ళు హాయిగా సంతోషంగా జీవిస్తారు. ఈ సంవత్సరం ఇలాంటి 12 రాశుల వారికి ఇలాంటి శుభాశుభమైనటువంటి ఒక ఫలితాలు ఉన్నాయి. వీటికి తగినటువంటి ఒక పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆ పరిహారాలు పాటిస్తూ ఈ సంవత్సరం జీవితాన్ని సుఖమయం చేసుకుందాము. మళ్ళీ వచ్చే సంవత్సరం నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కాదండి, మళ్ళీ తొందరలోనే రామనవమికే కలుస్తాను. సంవత్సర ఫలితాలకు విశ్వావసునామ సంవత్సరానికి మళ్ళీ వెళ్దాం. ఇది శుభం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఇక మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మంచి పరిహారాలు చెప్పారు. ముఖ్యంగా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం పఠించినా మీరు హాయిగా మీకు ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి, మీరు ఏది అనుకుంటే అది జరగటానికి, త్వరితగతిన కంప్లీట్ కావటానికి పనులు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వ్యక్తిగత జాతకాలను తీసుకొని గురువుగారి దగ్గరికి వస్తే తప్పకుండా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని అందరూ లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళకి మీనరాశి వారు అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు ఏం కావాలి అనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఛానల్లో చూడాలనుకుంటున్నారు అవన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మళ్ళీ రామనవమికి ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ రేటు వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడు బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని